ఈరోజు అంశం చెరగని క్రీస్తు ముద్రలు. క్రీస్తునందు ప్రియులారా, ఈరోజు ప్రపంచమంతా కూడా క్రైస్తవ ప్రపంచాన్ని మనం ఆలోచించినప్పుడు గడిచిన కొన్ని రోజులుగా శ్రమల దినాలని, లెంట్ డేస్ అని పాటిస్తూ, ఇంకా ఇంకొక 2 రోజులలో గుడ్ ఫ్రైడే దీనిని కూడా పాటిస్తూ, మరి ఆదివారం రాగానే మరి ఈస్టర్ అనేటువంటి పండుగను కూడా ఆచరించడం ఆనవాయితీగా మనం చూస్తున్నాం. ఇది ప్రతి సంవత్సరం కూడా మరి జరిగేటువంటి ఒక ఆనవాయితీగానే మనం చూస్తున్నాం. మరి నేడున్నటువంటి ప్రపంచ పరిస్థితిని మనం ఆలోచించినప్పుడు మనుషులు ఎక్కువగా పండుగలకు ప్రాధాన్యత ఇస్తున్నారు, లేదా దేవుని కొరకు మరి ఆచరణలో కొన్ని పద్ధతులను పాటించడం ఎక్కువగా మనం చూస్తున్నాం. ఒకనాడు కేవలం కొన్ని సంస్థలకే సంబంధించినటువంటి పండుగలు రాను రాను అన్ని డినామినేషన్స్ కూడా అవి రాకినట్లుగా మనం చూస్తాం. మనము ఆచరించే క్రిస్మస్ అయినా, గుడ్ ఫ్రైడే అయినా, ఈస్టర్ అయినా ఇవన్నీ కూడా లెక్కలు వేసి ఒకనాడు రోమా ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు క్రైస్తవులని మరి దగ్గర చేర్చుకోవాలని, క్రైస్తవులు ఎక్కువగా విస్తరిస్తున్నారు కాబట్టి వారిని మరి ఎలాగైనా సరే వారి యొక్క పరిపాలన మరి భూమి మీద కొనసాగాలి అనేటువంటి ఉద్దేశంతో క్రైస్తవుల కొరకు కొన్ని ఆచారాలను, పద్ధతులను లేదా కొన్ని పండుగలను తీసుకొని రావడం జరిగింది. మరి అందులో భాగంగానే లెంట్ డేస్ అనేటువంటిది, లేదా గుడ్ ఫ్రైడే కానీ, ఈస్టర్ కానీ, లేదా క్రిస్మస్ పండుగలు ఇవన్నీ కూడా ఆచరించడం ఒకనాడు కొంతమంది మాత్రమే చేశారు. రోమన్ క్యాథలిక్స్ వాళ్ళు మాత్రమే చేశారు. నేడు ఇప్పుడు మనం ఆలోచిస్తే ప్రతి వారు కూడా వీటిని పాటించడం మనం చూస్తున్నాం. ఇక లెంట్ డేస్ అనగానే మనకు తెలుసు 40 రోజులు ఉపవాసం ఉంటారు. ఆ 40 రోజులు మరి ఎలాంటి శుభకార్యాలు చేయరు. ఇక క్రిస్మస్ గురించి, ఈస్టర్ గురించి లేదా గుడ్ ఫ్రైడే గురించి ప్రత్యేకించి నేను చెప్పవలసినటువంటి అవసరం లేదు. అండ్ గుడ్ ఫ్రైడే అనగానే సెలవులో పలికినటువంటి 7 మాటల గురించి మాట్లాడుకోవడం, ఇవన్నీ కూడా ఆనవాయితీగానే జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మనము చూస్తూనే ఉన్నాం. కానీ క్రైస్తవ్యం మర్చిపోతున్నటువంటి అనేక సంగతులు ఏంటి అని మనం ఆలోచిస్తే, ఇవన్నీ కూడా ఆచారాలుగా చేస్తున్నారు. కానీ ఈ ఆచారాలు ఏమైనా వాక్య సంబంధంగా లేదా వాక్యబద్ధంగా ఉందా అని మనం ఆలోచిస్తే వాక్యానికి అనుసారంగా ఇవేవి కూడా ఉండవండి. ఇవన్నీ మంచిదే కదా చేయడము అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే దేవుని పేరు మీద మనం ఏది చేసినా మంచిదే అనేటువంటి భావన మనుషులలో ఉంటుందండి. కానీ ఏది చేసినా అది దేవుని కొరకు చేస్తున్నాము అనే దానికంటే కూడా దేవుని వాక్యానుసారంగా అవి ఉన్నాయో లేదో మనిషి చూసుకోవాలి. ఎందుకనంటే మనం చేసే ప్రతీది కూడా దేవుని సంతోషపరచదు. ఏదైతే మనం వాక్యానుసారంగా చేస్తామో దానిని మాత్రమే దేవుని సంతోషపరుస్తుంది. కాబట్టి మనం చేసే ఏ కార్యమైనా, ఆచరించేది ఏదైనా సరే అది దేవునికి ఇష్టమైనదా కాదా అని మనం మొదట చూసుకోవాలి. యేసుక్రీస్తు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు కాబట్టి మేము ఉపవాసం ఉంటాము అని అంటుంటారు. కానీ యేసుక్రీస్తు ఉండేలాగా వీరు ఉపవాసం ఉండగలరా నిజంగా చెప్పండి? యేసుక్రీస్తు ఎక్కడో అరణ్యంలో ఉంటూ కనీసం తాగడానికి నీళ్ళు 40 రోజులు తాగడానికి నీళ్ళు లేకుండా, ఆహారం లేకుండా ఉపవాసం ఉన్నాడు. మనం అలా ఉండగలమా? ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటారు. రాత్రి మరలా ఏదో ఒక ఆహారం పుచ్చుకుంటుంటారు. ఇంకా మధ్యలో నీళ్లు కాల్చినప్పుడు, నీళ్లు దక్కేసినప్పుడల్లా నీళ్ళు తాగుతుంటారు. కానీ క్రీస్తు ఒకరోజు అది చేసిన దానికి కారణం వేరు. ఈరోజు మన వాళ్ళు దాన్ని ఆచరణగా పెడుతున్నటువంటి మరి విధానం వేరు అని మనం చెప్పచ్చు. క్రీస్తు తను తాను పరీక్షించుకోవడానికి లేదా పరీక్షింపబడడానికి అరణ్యంలోని కొనిపోబడి ఆయన 40 రోజులు ఆడ ఉపవాసం ఉండాల్సినటువంటి పరిస్థితి. కానీ నేడున్నటువంటి క్రైస్తవులు తమ సొంత పనులను చూసుకుంటూ ఒక పూట భోజనం మానేసి నేను భక్తివంతుల్ని అని చెప్పుకోవడం మనం చూస్తుంటాం. కానీ నిజంగానే అలా ఉపవాసం ఉంటే దేవునికి సంతోషకరమా, అది ప్రీతికరమా అని అంటే అది ఎప్పటికి కూడా ప్రశ్నగానే మిగిలిపోతుంది. కాబట్టి మనము ఎప్పుడు కూడా దేవుడిని సంతోషపరచాలి అని అంటే వాక్యం ఏం చెప్పిందో దానిని చేసినప్పుడు మాత్రమే దేవుడు సంతోషిస్తాడండి. దేవుని పేరు మీద మనం ఏదో ఉపవాసం ఉంటేనో, ఏదో దాన ధర్మాలు చేసేస్తేనో
అంటే దేవుడు మెచ్చేసుకుంటాడు అని అనుకుంటే, మనకంటే కూడా ఎక్కువగా ఏవండి ఈ ఆచరణల విషయంలో అన్యులే ఎక్కువ ఒక అడుగు ఎక్కువుంటారండి. ఉపవాసం చేసేటువంటి విషయంలో గాని, దాన ధర్మాలు చేసే విషయంలో గాని క్రైస్తవుల కంటే ఒక అడుగు అన్యులే ఎక్కువుంటారు. కానీ దేవునిని మనం సంతోషపరచాలి అననంటే కొన్ని ముద్రలు మనం ధరించుకోవాలి. అవి ఎప్పటికీ దేవుని దృష్టిలో చెరిగిపోనివి. అవే మన గూర్చి సాక్ష్యం ఇచ్చేవి. 40 రోజులు ఉపవాసం ఉంటే దేవుడు ఏమిటి మన మన వైపు చూస్తాడని అనుకోవడం పొరపాటు. కానీ కొన్ని ముద్రలను మనం ధరించుకుంటే, ఆ ముద్రలు ఎప్పటికి గూడా ఏవండి దేవుని ఎదుట మనము చెప్పకపోయినా నేనిది చేశాను దేవుని కొరకు అని చెప్పకపోయినా ఏవండి ఆ ముద్రలే మన గురించి సాక్ష్యం ఇస్తాయి. అలాంటి ముద్రలు మరి క్రీస్తు కూడా ధరించుకున్నాడు. అందుకనే చెరగని క్రీస్తు ముద్రలు అని చెప్పడం జరిగింది. హ్మ్. క్రీస్తు కొన్ని ముద్రలను ధరించుకున్నారు. ఎలాంటి ముద్రలను ధరించుకున్నాడు అని మనం చూసుకున్నట్లయితే అంటే యెషయా గ్రంథము 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము. యెషయా లేత గ్రంథం మొక్కల 53వ అధ్యాయం 2-5 వచనం వరకు. లేత మొక్కల వలె ఎండిన భూమిలో మొలచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును ఆయను. మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాకాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వాడుగాను, దేవుని వలన బాధింపబడిన వాడుగాను, శ్రమనొందిన వాడుగాను మనం అతని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములు బట్టి నలుగుకొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. చాలు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్రీస్తు మన కొరకు భూమి మీద అనుభవించినటువంటి ముద్రలు మనకిక్కడ కనబడతాయి. ముద్రలు అనగానే ఏవండి మన గురించి సాక్ష్యం ఇచ్చేది. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏవైనా అప్లికేషన్స్ మనం ఫిల్అప్ చేసేటప్పుడు ఏముంది ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ అప్లికేషన్‌లో ఏం ఆప్షన్ ఉంటుందంటే, మీకు ఎక్కడైనా కూడా ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉంటే దానిని రాయమని చెప్తారు. అంటే మీకు ఎక్కడైనా పుట్టుమచ్చలున్నా, లేదంటే ఒక గాయం తగిలి అక్కడ ఏవండీ ఒక గాయం దగ్గర ఆ మచ్చ అలాగే ఉంటే వాటి గురించి ఆ వివరాలు రాయమని చెప్తారు. కారణం ఏంటి అననంటే, అవి ఎప్పటికి చెరిగిపోవు. అవి నువ్వు చనిపోయేంత వరకు గూడా నిన్ను గుర్తించడానికి అవి సాక్ష్యాలుగా ఉంటాయి. కాబట్టి ఏ అప్లికేషన్ అయినా గూడా ఏవండి మనం రాస్తున్నప్పుడు వాళ్ళు ఐడెంటిఫికేషన్ మార్క్స్ అడుగుతుంటారు. ఇవి అందరికి ఒకే దిక్కున ఒకేలాగున ఉండవండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. కనుకనే అలా ఆ ఆప్షన్స్ మనము ఫిల్అప్ చేసినప్పుడు మనకి ఎక్కడ మచ్చుందో లేదా ఎక్కడ మనకి స్కార్స్ ఉన్నాయో వాటి గురించి మనం రాసినప్పుడు దానిని బట్టి ఏవండి గుర్తిస్తారు మనిషిని. ఇప్పుడైతే మరి ఈ ఆధార్ కార్డ్ సిస్టమ్స్ వచ్చాయి. దానిని బట్టి మన ఈ వేలి ముద్రలతోనే ఏమిటి మనుషుల్ని గుర్తుపట్టేస్తున్నారు. కానీ ఒకనాడు ఇలాంటి ఆప్షన్ లేదు గాబట్టి ఏమిటి ఈ ఐడెంటిఫికేషన్ మార్క్స్ వల్లనే ఏమిటి ఒకవేళ మనిషి చనిపోయినా లేదా ఒక ఎవరైనా అతన్ని చంపినా అతడు ఎవరో అని గుర్తుపట్టడానికి ఆ ఐడెంటిఫికేషన్ మార్క్సే ఎంతో ఉపయోగపడేవి. అంటే ఇవి శాశ్వత కాలం ఉండేవి. అవి మనం మరణించేంత వరకు కూడా మనల్ని గుర్తించడానికి ఉపయోగపడే ఒక ఆయుధాలుగా మనం చూడగలం. ఒకటి యేసుక్రీస్తు ప్రభులు వారు పొందినటువంటి ఈ శ్రమలలో ఏమంటే మనకు 2 భాగాలు కనిపిస్తున్నాయి. 2 ముద్రలు మనకు కనిపిస్తున్నాయి. ఒకటి మానసిక సంబంధమైనటువంటి ముద్ర, 2 శారీరక సంబంధమైనటువంటి ముద్రలు. హ్మ్. ఒకటి మానసికమైనటువంటిది. రెండవది ఏమిటి శారీరక సంబంధమైనటువంటి ముద్రలు మనకి కనబడుతున్నాయి. మరి రెండో అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే క్షమించాలి. రెండో వచనంలో మనం చూసుకున్నట్లయితే అతనికి స్వరూపమైనను, సొగసైనను లేదు. మనమతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడినవాడు. మొదటిగా తన స్వజనుల చేత తృణీకరింపబడినవాడు. మెస్సయ్యగా ఆయన వచ్చినప్పటికీ కూడా మనుష్యుల లేదా యూదులు ఒకనాడు ఆయన్ని మెస్సయ్యగా గుర్తించకుండా ఆయనను తృణీకరించినట్లుగా మనం చూస్తాం. మనుషుల వలన విసర్జింపబడినవాడు. ఎంత మహత్కార్యములు, ఎన్ని అద్భుత కార్యాలు చేసినప్పటికీ కూడా వారు ఎలా చేశారు అనంటే ఆయన్ని విసర్జించారంట. అసలు
వీడొక చీడ, వీడొక పనికిమాలిన వాడు అన్నట్లుగానే యేసుక్రీస్తు ప్రభుల వారిని చూసారే తప్ప ఏమంటే ఇతడు మన కోసం వచ్చినటువంటి ఒక రక్షకుడు అని ఆలోచించలేదండి. ఏమంటే అలా మాట్లాడినప్పుడు ఏమంటే ఎంతో మానసిక వేదనకి ఒక మనిషి గురవుతుంటాడు. మనం గూడా ఇలాంటి మాటలు అనుభవిస్తున్నప్పుడు ఎవరైనా మన గురించి ఏమిటి మనము దేవుడిని నమ్మినప్పుడు గాని, లేదా ఏదో ఒక విషయం జరిగినప్పుడు ఏమిటి ఇలాంటి ఒక మాటలతో మనల్ని మాట్లాడుతున్నప్పుడు ఏమిటి అప్పుడప్పుడు ఒక మాట అంటాం. హ్మ్. మీ మాటలతో బాధపరిచే కంటే గూడా ఒక దెబ్బేస్తే బాగుండు అంటారు. అంటే ఒక దెబ్బ కొట్టినా గూడా అది ఒకరోజు గుర్తుంటది. రెండో రోజుకి మర్చిపోతాం గానీ ఏమంటే ఒకళ్ళు ఎవరైనా ఒక చిన్న మాట మనల్ని అంటే ఏమండి అది మరణించేంత వరకు అవి మన మనసులో ఎప్పుడు మెదిలిపోతుంటూ ఉన్నాయి. అది మనల్ని కాల్చివేస్తుంది. అది మనల్ని పదే పదే ఆలోచింపజేస్తూ ఉంటుంది. నన్నిలా అన్నాడు అనేటువంటి ఒక మాట ఏమండి అది మనసులలో ఎంత కాలమైనా అలాగే ఉండిపోతుంది. అందుకని యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి చెప్తూ ఆయన తృణీకరింపబడ్డాడని, ఏవండీ విసర్జింపబడ్డాడని, వ్యసనాక్రాంతుడుగా మనం అతన్ని చూసాము. మనుషులు చూడనొల్లక ఏవండీ చూడలేనటువంటి ఒక వ్యక్తిగా లేదా ఆయన చేసినటువంటి కార్యములను గమనించలేనటువంటి వ్యక్తులుగా ఆయన్ని తృణీకరించినట్లుగా మనం చూస్తున్నాం పిల్లలు. ఆయన మొత్తబడ్డాడంట, దేవుని వలన బాధింపబడ్డాడంట, శ్రమలొందాడంట. ఇన్ని విషయాలు క్రీస్తు గురించి రాయబడుతుంది చూడండి. మానసికంగా ఎన్నో అనుభవించాడండి. తను కొంతకాలము భూమి మీద దేవుని పనిలో ఉన్నప్పటికీ కూడా ఆయన అనుభవించినట్టి శోభ లేదా బాధ ఎవరు అనుభవించలేరు. ఒక పక్కన అద్భుత కార్యాలు చేస్తున్నప్పటికీ కూడా చుట్టూ ఉన్నటువంటి మనుషులందరూ అద్భుత కార్యాల కొరకు లేదా ఏదో వ్యాధులను పోగొట్టుకోవడానికి ఆయన దగ్గరికి వస్తున్నారే తప్ప, ఆయన ద్వారా నిత్య జీవపు మాటలను మనం పొందుకుంటున్నామని, మరి ఆయన మాటలను మనం వింటే మనకు పరలోకానికి మార్గం ఉందనేటువంటి ఆలోచన మనుషులలో లేకపోవడం, మనం ఆ రోజు ఉన్నటువంటి యూదులలో లేకపోవడం మనం చూస్తాం. ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే 5వ వచనంలో మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను. ఇది శరీర సంబంధమైనటువంటి గాయాల గురించి చెప్తున్నాడు. మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మన నిమిత్తము ఆయన అనుభవించినటువంటి ఆ శ్రమలు అండి గుడ్ ఫ్రైడే రాగానే ఆయన పొందినటువంటి శ్రమల గురించి మనం ఆలోచిస్తున్నాం. ఎన్నిసార్లు బెత్తంతో కొట్టబడ్డాడు, సిలువ మీద ఎలాగైతే మన కొరకు ప్రాణం పెట్టాడు, మేకులతో కొట్టబడ్డాడు, ఈటతో పొడచబడ్డాడు. ఇవన్నీ కూడా మనం చదువుతూ ఉంటాం. ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తుంటాం. అంటే క్రీస్తు మనలను రక్షించడానికి ఆయన పొందినటువంటి మరి ఆ ముద్రలను మనం చూడగలమండి. అదే యెషయా గారు ముందుగానే తన ప్రవచనంలో రాస్తున్నాడండి. ఇకపోతే మరొక మాట మనం చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథం 22వ అధ్యాయము 16వ వచనం. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపుగూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు. నా అంగి కొరకు చీట్లు వేయుచున్నారు. యెహోవా దూరంగా నుండకుము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు యొక్క చేతులు ఆయన పాదములను వారు పొడిచినట్లుగా మనం చూస్తున్నాం. ఎంత బాధను శారీరకంగా అనుభవించాడో మన యొక్క రక్షణార్థమై అని మనం ఆలోచిస్తేనండి ఆయన పొందినటువంటి గాయాలు స్వల్పమైనది కాదు. ఎందుకు అని అంటే ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా ఆయన మన కొరకు కార్చాడని అంటే చిన్న విషయం కాదు. కాబట్టి క్రీస్తు పొందినటువంటి గుర్తులు మనం చూస్తాం పిల్లలు. మరి ఎందుకు ఈ గుర్తులు లేదా ఈ శ్రమలు లేదా ముద్రలు ఎందుకు పొందాడు ఆయన శరీరమందు అని అంటే మన రక్షణార్థమై. కాబట్టి ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనము కూడా ఆ ముద్రలను ధరించుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. మరి ఎలాంటి ముద్రలు మనం ధరించుకోవాలి క్రీస్తు కొరకు అని మనం ఆలోచిస్తే పిల్లరా, మరి యేసుక్రీస్తు ప్రభులు వారు చేసినటువంటి ఒక త్యాగం ఎవరి కొరకు అని మనం చూస్తే అదే కీర్తనల గ్రంథంలో 56వ అధ్యాయము 8వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, కీర్తనలు 56వ అధ్యాయము 8వ వచనం. నా సంచారంలో నీ లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచి ఉన్నావు, అవి నీ కవిలలో కనబడును గదా. నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. దేవుడు నా పక్షం నున్నాడని నాకు తెలియను. దేవుని బట్టి నేను ఆయన వాక్యంను కీర్తించెదను. యెహోవాను బట్టి ఆయన వాక్యంను కీర్తించెదను. నేను దేవుని యందు
నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. నరులు నన్నేమి చేయగలరు? చాలా. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 8వ వచనంలో నా కన్నీళ్లు నీ బుడ్డిలో క్షమించాలి. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. దేవుడు దేనిని లెక్కిస్తున్నాడు అనంటే, మన సంచారములను లెక్కిస్తున్నాడంట. దేని కొరకు మన సంచారాలను లెక్కిస్తున్నాడు? హ్మ్. దేని కొరకు మన సంచారాలను సంచారం అంటే ఏంటి? సంచారం అంటే మనము చేసేటువంటి ప్రయాణము. మన ప్రయాణాలను లెక్కిస్తున్నాడంట. అంటే ఏ ఏ ఉద్దేశ్యంతో ఆయన లెక్కిస్తున్నాడు అనంటే, మనం చేసే ప్రతి ప్రయాణం ఎవరి కొరకు? దేవుని కొరకు ప్రయాణం చేస్తున్నామా? లేదంటే మన సొంత కార్యాల కొరకు ప్రయాణం చేస్తున్నామా? అనేటువంటి అంటే దేవుని కొరకు నువ్వు ఎన్ని ప్రయాణాలు చేశావో అవన్నీ గూడా దేవుని లెక్కలో ఉంటుంది అనంటూ, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి. అవి నీ కనబడు ఆహ్, కవిలలో కనబడును గదా! అంటే నీ పుస్తకంలో ఏమంటే రాసుకుంటున్నాడంట దేవుడు మనము దేవుని కొరకు పెట్టినటువంటి కన్నీళ్ళు. నేను కన్నీళ్ళు అనగానే ఏదో ఒక రూమ్‌లో కూర్చొని ఏడ్చి, ఏడ్చి ప్రార్థన చేసేస్తే ఏవండీ ఆ కన్నీళ్ళొచ్చేసి ఆ బుడ్డిలో ఉంటాయని అనుకుంటున్నారేమో. ఏవండీ ఇప్పటికి చాలామంది క్రైస్తవులలో ఇదే ఉద్దేశం ఉంది. అది కాదండి. దేవుని పనిలో మనం అనుభవిస్తున్నటువంటి బాధ, క్షోభ ఏవండీ అవి దేవుని గ్రంథంలో లిఖింపబడుతున్నాయి. యేసుక్రీస్తు ప్రభులు వారు ప్రతిరోజు ఆయన ప్రార్థిస్తూ తండ్రితో మొరపెట్టుకుంటున్నాడంట. ఏప్రిల్‌కి రాసినటువంటి పత్రికలో ఏమిటి ఆయన బ్రతికి ఉన్నటువంటి దినాలలో ఎలా బ్రతికాడో ఏమిటి రాయబడింది. అంటే దేవుని పనిలో ఆయన అనుభవించినటువంటి ఆ బాధలు, మానసిక బాధలేవైతే ఉన్నాయో, ఏమిటి మనస్సుకు సంబంధించినటువంటి బాధలేవైతే ఉన్నాయో, ఏమిటి తన సొంత వారే మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటను వింటున్నప్పుడు ఆయన ఎంత బాధను అనుభవించాడో, ఆ బాధనంతటిని కూడా తండ్రి ఏమిటి తన పుస్తకంలో రాసుకున్నాడంట. ఇక్కడ కీర్తనకారుడు కూడా అదే చెప్తున్నాడండి. మనము దేవుని కొరకు పెట్టే ప్రతి కన్నీటి బొట్టు, కార్చే ప్రతి కన్నీటి బొట్టు దేవుని పనిలో ఏవండీ మనం పడేటువంటి ప్రతి క్షోభ, ప్రతి బాధ ఇవన్నీ కూడా దేవుడు తన పుస్తకంలో రాసుకుంటాడట. అంటే దేవుని పనిలో బాధ అనుభవిస్తేనే దేవుడు మన బాధలను ఆయన పుస్తకంలో రాసుకుంటాడు. ఆయన కొరకు మనం పడేటువంటి ఏమిటి ఆ మనోవేదన ఏదైతే ఉందో ఆయన పనిలో మనం వెళ్ళినప్పుడు ఏమిటి మన సొంత వారు గాని, మన ఇరుగు పొరుగు వారు గాని ఏవండీ వారు మాట్లాడుతున్నటువంటి మాటలు దేవుని నమ్ముకున్నందుకు ఏమిటి వాళ్ళు అనేటువంటి మాటలు ఏవైతే ఉంటాయో అవి నిజంగా చాలా బాధపరుస్తాయండి. కొన్ని కొన్ని సందర్భాలలో మన చుట్టాలుంటారు. వారి వారి ఇంట్లో ఏదైనా ఒక పని ఉంది, శుభకార్యం ఉంది అని మనం ఒకవేళ లేదు ఈరోజు దేవుని కొరకు నేను వెళ్ళాలి, నేను రాలేను అని అన్నారనుకోండి ఒక మాట పొరపాటున మనం అన్నా కూడా ఏమిటి వెంటనే ఏమంటారంటే, అబ్బా! దిగిందండి భక్తురాలు లేదా భక్తుడు అంటారు. అంటే వాళ్ళ దృష్టిలో ఏమిటి ప్రాముఖ్యమైనది ఏది అంటే ఈ లోకానుసారమైనటువంటి ఏదో ఒక ఏమిటి ఆచారము గొప్పదని అనుకుంటున్నారే తప్ప దేవుని కొరకు మనం సమయం ఇస్తే దానిని బట్టి హేళన చేసే వాళ్ళే ఎక్కువ దర్పణిస్తే మనల్ని నిజంగా అవునా దేవుని పని ఉంటే పర్వాలేదులేండి మీరు రాకండి పర్వాలేదు మీరు దేవుని పని అయిపించుకొనే రండి ముగించుకొనే రండి అని ఎవరైనా చెప్తారండి చుట్టాలలో ఎవరు చెప్పరండి అండ్ మానసిక వేదన కనుకనే చాలా మంది ఏం చేస్తున్నారంటే ఎందుకులేండి అలాంటి మాటలు భరించడం అని దేవుని కొరకు మనం వెళ్ళకపోయినా మన చుట్టాల కోసం మనం వెళ్ళిపోదామని వెళ్ళిపోతుంటారు. కానీ ఇక్కడ దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే దేవుని కొరకు నువ్వు కార్చే ప్రతి కన్నీటి బొట్టు ఆయన పుస్తకంలో రాసుకున్నాడంట. ఆయన బుడ్డిలో దాచాడంట. ఏమండి పరలోకంలో ఏమిటి నువ్వు దేవుని కొరకు పడినటువంటి ఆ కష్టం ఏదైతే ఉందో అదంతా కూడా దాచబడుతుందండి. అది మర్చిపోకండి ఎప్పటికీ కూడా. భూమి మీద మీరు దేవుని కోసం చేసే ప్రతి త్యాగము కూడా ఒక గుర్తుగా దేవుని సన్నిధిలో ఉంది. మీరు దేవుని కొరకు చేసే ప్రతి త్యాగము ఏమిటి ఒక రూ. 10 ఇస్తే మనం 10 సార్లు ఆలోచిస్తుంటాం. దేవుని కొరకు ఇవ్వాలా? 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 ఎందుకు ఇవ్వాలని? కానీ గుర్తుపెట్టుకోండి మీరు చేస్తున్నటువంటి ప్రతి త్యాగము కూడా పరలోకమందు దేవుని గ్రంథంలో ఆయన పుస్తకంలో రాసుకుంటున్నాడు. ఏమంటే నువ్వు చిన్న పని చేసినా ఏమిటి ఆ విషయాన్ని దేవుడు పరలోకంలో తన గ్రంథంలో రాసుకుంటున్నాడండి. ఏమండి అప్పుడప్పుడు ఏమండి మందిరాన్ని కాస్త క్లీన్ చేయండి అని అంటే ఏమండి విసుక్కుంటుంటారు చాలామంది. ఎందుకు మేమెందుకు క్లీన్ చేయాలి? ఇళ్ళలో మేము క్లీన్ చేసుకోవడమే చాలా అయిపోతుంది. మందిరానికి వచ్చి మళ్ళీ మందిరానికి శుభ్రం చేయాలా? మందిరంలో మేము వంటలు చేయాలనా? ఇదేంటిది? అని అనుకుంటుంటారు. కానీ మీరు చేసే ఆ ప్రతి చిన్న పని గూడా ఏమండి దేవుని కొరకు మీరు చేసే ప్రతి చిన్న పని గూడా ఏమండి పరలోకంలో ఒక గ్రంథంలో రాయబడుతుందని గుర్తుపెట్టుకోండి. అది ఎంత చిన్నదైనా కూడా అది గురుతుగా రాయబడుతుంది. కాబట్టి ముద్రలు అని ఎందుకన్నానంటే ఇది ఒక ముద్ర. నువ్వు దేవుని కొరకు చేసే ఏ పనైనా కూడా ఒక ముద్రగా పరలోకంలో అది ఒక పుస్తకంలో లిఖింపబడుతుంది. దేవుని పనిలో నువ్వు వెళుతున్నప్పుడు ఎంతమంది నిజంగా చెప్పండి దేవుని ఈరోజు దేవుని పని కొరకు నేను ఒక 10 కిలోమీటర్లు నడిచానని ఎంతమంది చెప్తారు చెప్పండి?
అంటే బస్సులు స్ట్రైక్ అనుకోండి. ఉదాహరణకు చెప్తున్నాను. ఒక ఆదివారం బస్సులు స్ట్రైక్ అనుకోండి. ఆటో వాళ్ళేమో ఏమంటే డబల్ డబల్ అడుగుతున్నారు. చర్చ్ ఏమో 10 కిలోమీటర్ల దూరం ఉంది. ఈరోజు బస్సులు స్ట్రైక్ కాబట్టి ఏం వెళ్దాంలే, ఇంట్లోనే ఉందామని అనుకుంటారు. అవునా కదా? కానీ అదే ఏమండి, వేరే పని మీద ఏదో మనకు డబ్బులు వచ్చే పని మీద అయితే ఏమండి, సర్లే ఒక 1000 రూపాయలు వస్తుందంటే ఒక 500 ఆటో పోతే ఇంకొక 500 మిగులుద్ది కదా అని అనుకుంటారే తప్పితే, దేవుని కొరకు నేను ఈరోజు నడిచి వెళ్ళాను అని ఎంతమంది చెప్పగలరు చెప్పండి? నడిచి వెళ్ళడానికి ఏమిటి సిద్ధంగా ఉంటామా? లేదు. మీకు ఏదైనా రోగం వచ్చి ఒక 10 కిలోమీటర్లు రోజు నడవాలమ్మా మీరు, లేదంటే మీరు బ్రతకరు అని అంటే ఏమండి, ఈ కాలంలో యాప్స్ అన్నీ వచ్చేసాయి, వాచ్లు కూడా వచ్చేసాయి. మీ లెక్కలు మీరు ఎంత దూరం నడుస్తున్నారో అవన్నీ లెక్క పెట్టేటువంటి యాప్లు కూడా వచ్చేసాయి. అవన్నీ కూడా ఏమంటే రెడీగా పెట్టుకుంటారు. ఫోన్లలో రెడీగా పెట్టుకుంటారు, వాచ్లలో రెడీగా పెట్టుకుంటారు. దానికి ఒక టైం పెట్టుకుంటారు. ఆ టైం పెట్టుకొని ఏమండి అన్ని పార్కులు తిరిగేసి వచ్చేస్తుంటారు, అన్ని రోడ్లు తిరిగేసి వచ్చేస్తుంటారు. అంటే దేవుని కొరకు బాధ అనుభవిస్తున్నామంటే దేవుని కొరకు ఏ బాధ అనుభవించకుండా ఏమంటే ఏదో ఒక చిన్న చిన్న ఏమండి చిన్న చిన్న ఆచారాలలో భక్తిని చూపించే ప్రయత్నం చేస్తున్నామే తప్ప దేవుని కొరకు నిజమైనటువంటి త్యాగాలు మన జీవితంలో మనం చేయగలుగుతున్నామా? ఏమండి? ఆచరణ ఎప్పటికీ కూడా దేవుడు రాసుకోడండి. మీరు ఉపవాసం ఉన్నా దేవుడు రాసుకోడు. కానీ ఉపవాసం ఉంటే మీరు ఏం చేయాలని చెప్పాడు? మీరు ఉపవాసం ఉన్నప్పుడు లేని వారికి మీ ఆహారం పెట్టండి అని అన్నాడు. ఒకవేళ ఈరోజు మీరు ఉపవాసం ఉన్నారో మంచిది, ఉపవాసం ఉండండి. కానీ ఆ ఉపవాసం ఉన్న దినాన మీ ఆహారం ఏదైతే ఉందో దానిని తీసుకొని వెళ్ళి లేని వారికి పెట్టండి అన్నాడు. కానీ మనం పెట్టమండి, ఉపవాసం అని చెప్పేస్తాం అంతే. ఇంకా మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయమన్నాడు? రహస్యంగా మీరు ఒక మీ 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 యొక్క రూమ్లోనికి వెళ్ళిపోయి రహస్యంగా అక్కడ దేవునితో ప్రార్థించండి. అక్కడ దేవుడు రహస్యమందు దేవుడు మీ ప్రార్థనను వింటాడు అంటే మనం అలా చేయం, ఊరంతా డప్పేసుకొని వచ్చేస్తుంటాం. నేను ఈరోజు ఉపవాసం అండి, ఉపవాసం. అలా చేయకూడదండి ఎప్పటికీ కూడా. అది దేవునికి మీకు మధ్య ఉండాల్సినటువంటి ఒక వ్యక్తిగతమైనటువంటి విషయమే తప్ప అది ఊరంతా ప్రచారం చేయాల్సినటువంటి అవసరత లేదు. కాబట్టి దేవుని కొరకు మీరు అనుభవించేటువంటి ప్రతి బాధ, మీరు పెట్టేటువంటి కన్నీటి బొట్టు ప్రతీది కూడా మీరు అనుభవిస్తున్నటువంటి మానసిక క్షోభ ఏదైతే ఉందో అవన్నీ కూడా తన గ్రంథంలో ఆయన రాసుకుంటున్నాడు. మర్చిపోకండి, మీ ప్రతి కన్నీటి బొట్టు ఆయన బుడ్డిలో దాచుకుంటున్నాడు. అవి రేపు మీకు ముద్రలుగా సాక్ష్యం ఇస్తాయి. రేపు మీరు వెళ్ళి దేవుడా నేను నీకోసం ఇది చేశాను అని మీరు చెప్పాల్సినటువంటి అవసరతే లేదండి. ఎప్పుడైతే మీరు యేసుక్రీస్తు ప్రభువు వారు ఎదుట మీరు నిలబడతారో వెంటనే ఇవన్నీ వచ్చేస్తాయి. లైన్‌గా ఆ పుస్తకం వచ్చేస్తుంది, ఆ బుడ్డి వచ్చేస్తుంది. ఇదిగో ఈ కుమారుడు నీకోసం ఎంత పని చేశాడు, నీకోసం ఎంత కన్నీరుని కార్చాడు అనేటువంటి సాక్ష్యం అవే ఇస్తాయి. నీకేమంటున్నాడు మొదటి వచనంలో? నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు. నా సంచారం అనగానే ఇది ఫిజికల్‌గా. ఇది ఫిజికల్‌గా నువ్వు ఎంత దూరం దేవుని కోసం ప్రయాసపడ్డావు, ఎంత దూరం వెళ్ళావు, ఎంత దూరం నడిచావు, లేదా ఎంత దూరం ప్రయాణాలు చేసి దేవుని పని కొరకు నువ్వు ప్రయాణం చేశావు అనేటువంటిది కూడా లెక్కిస్తున్నాడు. ఆ లెక్క కూడా దేవుని దగ్గర ఉంటుందంట. అప్పుడప్పుడు చాలా దూరం అయితే వెళ్ళడానికి చాలా ఆలోచిస్తుంటాం, వెళ్ళాలనా వద్దా, వెళ్ళాలనా వద్దా అని. దేవుని పని కొరకు వెళ్ళడానికి ఎన్నో ఆలోచనలు, ఎన్నో మనుషులలో ఎన్నో ప్రశ్నలు. ఇప్పుడు వెళ్ళకపోతే ఏం నష్టం అని అనుకుంటుంటారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ ప్రతి సంచారము కూడా ఒక ముద్రగా దేవుడు రాసుకుంటున్నాడు, వాటిని లెక్కిస్తున్నాడు. అండ్ మీ ప్రయాస అప్పుడప్పుడు కొంతమంది సేవకులు కూడా చెప్పేటువంటి మాట ఏంటంటే, మీరు వెళ్ళి ఒక గంటే వాక్యం చెప్పొచ్చు. మీరు ఒక దగ్గరికి ఎక్కడో ఏదో ఒక దూర ప్రాంతానికి మిమ్మల్ని పిలిచారు, మీరు వెళ్ళినప్పుడు అక్కడ మీరు ఒక గంట మాత్రమే ప్రసంగం చేయొచ్చు, దేవుని వాక్యం చెప్పొచ్చు. కానీ దేవుడు అది మాత్రమే లెక్కేయడంట. మీరు ఇంటి నుండి మీరు ప్రయాణం సాగించి ఎంత దూరం ప్రయాణం చేస్తున్నారో అక్కడికి చేరి అక్కడ మీరు వాక్యం అందించి మరలా ఇంటికి చేరేంత వరకు మీరు ఎంత ప్రయాణం చేశారో అదంతా కూడా లెక్కిస్తాడు. అంటే మీ సంచారములు, మీరు వెళుతున్నటువంటి ప్రతి మార్గము ఆయన గుర్తిస్తున్నాడు. మీరు ఎంత దూరం ప్రయాణం, దూరము అనేటువంటి మాట ఎప్పటికీ కూడా క్రైస్తవుని నోట రాకూడదండి. అందుకనే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఇలాంటి వారి విషయమై షేబ దేశపు రాణిని సాక్ష్యంగా పెడతాను అని అంటాడు. ఎందుకు? ఆమె సొలొమోను జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఎక్కడో తూర్పు దేశంలో ఎక్కడో దూరపు దేశంలో ఉన్నప్పటికీ కూడా ఆమె ఆ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఒక స్త్రీ అయి ఉన్నప్పటికీ కూడా దూరం అని అనుకోకుండా, భారం అని అనుకోకుండా ప్రయాణం చేసి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన జ్ఞాన సంగతులు అన్నిటినీ కూడా విని నేర్చుకున్నదండి. ఆయన ఎంత గొప్ప జ్ఞానం
దేవుడు ఎంత గొప్ప జ్ఞానాన్ని సొలొమోన్ గారికి అందించాడో ఆమె తెలుసుకునింది. కాబట్టి దేవుని జ్ఞానాన్ని మనం తెలుసుకోవడానికి ఎంత దూరమైన ప్రయాసపడాలి, ఎంత దూరమైన కూడా వెళ్ళాలి. అది భారము, అది సమయం కాదు అని మనం ఎప్పటికీ కూడా భావించకూడదు. ఎప్పుడైతే మనం అలా సంచారం చేస్తున్నామో దేవుని కొరకు అది దేవుడు లెక్కిస్తున్నాడంట. అది ఒక ముద్రగా దేవుని సన్నిధిలో ఉంటుంది, మర్చిపోకండి. మరి ఇలాంటి ముద్రలే పౌలు గారి జీవితంలో మనము చూడగలం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనంలో పౌలు గారు ఏ సంగతులను గలతీ సంఘానికి చెప్తున్నాడో మనం చూస్తే 6వ అధ్యాయం 17వ వచనం, గలతీ పత్రిక 6:17. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను. ఇక మీదట ఎవడునూ నన్ను శ్రమ పెట్టవద్దు. నా సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండును గాక. ఆమేన్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించుకొని ఉన్నాను అని అంటున్నాడు పౌలు గారు. యేసుక్రీస్తు యొక్క ముద్ర ధరించుకున్నాను నా శరీరమందు, నా ఆత్మ యందు అని చెప్పట్లేదు. ఇక్కడ నా శరీరమందు అనే మాటని పౌలు గారు ఉపయోగిస్తున్నారు. క్రీస్తు పొందినటువంటి ముద్రలేంటో మనం చూసాం. అటు మానసికంగాను శారీరకంగాను ఆయన నలగొట్టబడడం, మానసికంగా ఎన్నో మాటలను దేవుని కొరకు అనుభవించడం మనం చూస్తున్నాం. ఇక్కడ పౌలు గారు కూడా సేమ్ అదే చెప్తున్నాడండి. యేసుక్రీస్తు ఏ ముద్రలైతే తన శరీరం ముందు పొందుకున్నాడో ఆ పరలోకాన్ని పొందుకోవడానికి నేను కూడా నా శరీరమందు అలాంటి ముద్రలే నేను కూడా పొందుకొని ఉన్నాను అని చెప్తున్నాడు. నేను పౌలు గారు పొందుకున్నటువంటి మరి ఆ ముద్రలు మనం ఒకసారి ఆలోచిస్తానండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దాం పిల్లలు. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 22వ వచనం. అప్పుడు జనసమూహము వారి మీదికి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలెనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలని చెరసాల నాయకుడికి ఆజ్ఞాపించిరి. చాలా అతడు మనం చూసుకున్నట్లయితే పౌలు గారు తన శరీరం ముందు పొందినటువంటి శ్రమలు, ఇక్కడ మొట్టమొదటిసారిగా ఆయన చిన్న సమూహం, అంతకుముందు కూడా 2-3 సార్లు వీళ్ళు కొట్టడానికి ప్రయత్నించినప్పటికీ కూడా పౌలు గారు అక్కడి నుంచి తప్పించుకుంటారు. కానీ ఇక్కడ దొరికిపోతాడు. ఇక్కడ దొరికిపోయినప్పుడు వాళ్ళు ఏం చేశారు అని మనం చూసుకున్నట్టే న్యాయాధిపతులు వచ్చి వారి వస్త్రములను తీసివేసి ఆ బెత్తముతో కొట్టినట్లుగా మనం చూస్తాం. అలాగే చెరసాలలో వేయించినట్లుగా మనం చూస్తాం. బెత్తంలో వస్త్రం లేకుండా బెత్తంతో కొట్టడం అంటే అవి చాలా చాలా గట్టిగా పడతాయి దెబ్బలు. అండ్ అప్పుడప్పుడు పిల్లల మీద మనం కొడుతున్నప్పుడు లేదా ఏదైనా బెత్తంతో వాళ్ళ మీద ఏం బట్టలు లేకుండా ఉన్నప్పుడు కొట్టామనుకోండి, అవి వాచిపోతుంది. బట్ట ఉన్నప్పుడు కొట్టినా ఆ బట్ట కాస్త దెబ్బ గట్టిగా పడుకోకుండా ఆపద్దేమో, కానీ బట్టలు తీసేసి మనం ఒకవేళ కొడితే అది చాలా గాయపరుస్తుంది. అలాంటి గాయాలు ఎన్నోసార్లు అనుభవించాడండి పౌలు గారు. ఇది ఒక శాంపుల్ మాత్రమే. కొట్టడము, అలాగే అతన్ని చెరసాలలో వేయడం, ఇవన్నీ కూడా దేవుడు తన కవిలలో అంటే తన పుస్తకాలలో రాసుకుంటున్నాడు. ఈరోజు మనం చదువుకుంటున్నాం రాయబడినటువంటిది. ఈ పుస్తకంలో రాయబడినటువంటి విషయాలన్నీ కూడా తర్వాత మనం చూసుకున్నట్లయితే అదే అపోస్తల కార్యములలో 14వ అధ్యాయం 19వ వచనాన్ని చూడండి. అంత్యోకయ నుండి ఈకొనే నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షంగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువి అతడు చనిపోయినని అనుకుని పట్టణం వెలుపలికి అతన్ని ఈడ్చిరి. ఈసారి రాళ్లతో కొట్టబడడం అండి. రాళ్లతో కొట్టబడడం అంటే మామూలు విషయం కాదండి. బెత్తంతో కొట్టినా ఊరిన ఆ దెబ్బ ఒకటి తగులుతుంది. రాళ్లతో కొడితే ఒక పొరపాటున ఎక్కడైనా తగలరాని చోట తగిలితే మనిషి చనిపోతాడండి. స్టెఫెన్ విషయంలో మనం చూసాం. స్టెఫెన్ విషయంలో కూడా వాళ్ళు రాళ్లతో కొట్టినప్పుడు ఆయన చనిపోయినట్లుగా మనం చూస్తామండి. కానీ ఇక్కడ పౌలు గారిని కూడా రాళ్లతో కొడితే చనిపోయాడు అని అనుకొని వెళ్ళిపోయారు అని అంటే ఎంతలా కొట్టుంటారో ఆలోచించండి. ఎంతగా తన ఒంటి మీద రక్తం కార్చుంటాడో మనం ఆలోచిస్తే పౌలు గారు ఎలాంటి శ్రమలు అనుభవిస్తాడో ఒకసారి మనము వాటిని ఆలోచిస్తే ఎలాంటి ముద్రలు ధరించాడు క్రీస్తు యొక్క ముద్రలు తన శరీరంలో అనేటువంటిది మనకు అర్థమవుతుందని. ఇక కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 2వ పత్రికలో 11వ అధ్యాయంలో ఒక పూర్తి వివరణ ఆయన పొందినటువంటి శ్రమల గురించి రాస్తుంటాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేను
మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును మరి విశేషంగా ప్రయాసపడి తిని మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు ఒక్కటి తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోనూ నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలన అయిన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణములలో ఆపదలలోను, అరణ్యంలో ఆపదలలోను, సముద్రంలో ఆపదలలోను, కపట సహోదరుల వలనే ఆపదలలోను ఉంటిని. ప్రయాసముతోనూ కష్టములతోనూ తరచుగా జాగారములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకా చెప్పవలసినవి అనేకములున్నవి. ఇవియుగాక చాలా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పౌలు గారు ఏమండి పొందినటువంటి ఆ శ్రమలను చదవడానికే మనకు ఆయాసం వస్తుంది. మరి ఆయన పొందినటువంటి ఆ శ్రమలు ఎలాంటివి ఒకసారి ఆలోచిద్దాం. దేవుని కొరకు ఏంటి సంచారాలు చేశాడు, కొన్ని వేల కిలోమీటర్లు ఆయన ప్రయాణం చేశాడండి దేవుని కొరకు. ఆ ప్రయాణంలో ఎవరైనా తిండి పెట్టేవాళ్ళు ఉంటే తింటారు, లేదంటే లేదు. ఆ తరచుగా ఆకలి దప్పులు మన వాళ్ళు ఎక్కడికైనా వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్ళాలని అంటే అన్ని ఉన్నాయా లేదా అని చూసుకునే వెళ్తారు. ఆహారం ఉందా, ఉండడానికి ఏమని రూమ్స్ చేశారా, ఇవన్నీ కూడా ఆలోచించే వెళ్తారు. కానీ పౌలు గారు అవి ఏం ఆలోచించలేదండి. ఎక్కడ పండుకున్నాడో మహానుభావుడు, ఏ దారి పక్కన పండుకున్నాడో, ఏ అడవులలో తిరిగాడో ఏది కూడా మనకి ఎక్కువగా వివరించి ఉండుంటే బహుశా ఈ బైబిల్ పుస్తకం మీద సరిపోయి ఉండేదేమో కాదేమో అని నేను అనుకుంటాను. ఎందుకనంటే ఆయన ఇన్ని రాసిన తర్వాత కూడా ఏమంటున్నాడంటే ఇంకా నువ్వు చెప్పడానికి ఇంకా అనేకములు ఉన్నాయి అని అంటున్నాడు. అంటే ఆయనకే అలపు వచ్చేసింది అది రాసి. అంటే ఆయన పొందినటువంటి శ్రమలు, ఇక శ్రమలు మాత్రమేనా అని అనుకుంటే ఆయన వెళ్తున్నటువంటి ఆ ప్రయాణాలలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు అని అంటే 26వ వచనంలో అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలు. స్వజనులైనటువంటి ఇశ్రాయేలీలు లేదా యూదులు కూడా ఆయన్ని బాధపరిచినట్లుగా మనం చూస్తామండి. అలాగే అన్యజనుల వలనైన ఆపదనుల, పట్టణములలో ఆపదలు, అరణ్యంలో ఆపదలు, సముద్రంలో ఆపదలు, కపట సహోదరులతో ఆపదలు, ఎన్ని ఆపదలు అనుభవించాడండి. మానసికంగా శారీరకంగా ఎన్నో అనుభవించాడండి దేవుని కొరకు. తన జీవితం అంతా కూడా ఇంకా దేవుడే అన్నట్టుగా బ్రతికాడండి. ఒక ప్రయాణం చేయడానికి 10 సార్లు మనం ఆలోచిస్తాం. ఆహారం లేకపోతే ఒక చోటుకు వెళ్ళడానికి ఆలోచిస్తుంటాం. కనీసం నీళ్ళు లేవనుకోండి విసుకొచ్చేస్తుంటుంది. కానీ పౌలు గారు వీటి గురించి ఎప్పుడు ఆలోచించలేదండి. ఇదే ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే తిండి గురించి ఆలోచన లేదు, ఆయన ఎక్కడ ఉండాలో దాని గురించి ఆలోచన లేదు, ఆయన ఏ దారి గుండా ప్రయాణం చేయాలో ఆలోచన లేదు. ఒకవేళ తన సొంత సహోదరులు అతనికి మోసం చేస్తున్నారని తెలిసినప్పటికీ కూడా వారి విషయంలో ఆయన బాధపడ్డాడే తప్ప ఎప్పుడు కూడా నాకు ఈ పరిస్థితి అని ఎప్పుడు ఆలోచించలేదండి. క్రీస్తు ముద్రలు తనలో ఏర్పడ్డాయి అని చెప్తున్నాడు అని అంటే అది చిన్న విషయం కాదు. నా శరీరం ముందు ముద్రలు ఏర్పడ్డాయి, క్రీస్తు యొక్క ముద్రలు నా శరీరం ముందు ఏర్పడ్డాయి అని గలతీలకు రాసినట్టు పత్రికలో చెప్తున్నాడు అంటే అది చిన్న విషయం కాదండి. పరలోకం పొందుకోవాలి అంటే ఇలాంటి ముద్రలు ఏవో ఒకటి మనం ధరించుకోవాలి. అంటే ఈ రోజులలో ఏదో క్రైస్తవులని ఒకవేళ మనం వెళ్ళి బెత్తంతో కొట్టమన్నా మనల్ని కొట్టరు, రాళ్ళతో కొట్టేటువంటి వాళ్ళు లేరు, మనల్ని ఆపదలో ముంచేటువంటి వారు ఎవరు కూడా లేరండి. అండ్ మీరు స్వార్థ ప్రకటిస్తున్నారు కాబట్టి మీరు మరణానికి పాత్రులని చంపేటువంటి వాళ్ళు అలాంటి రాజకీయ పరిస్థితులు లేవు. మనల్ని స్వార్థ ప్రకటించకుండా ఆపుతున్నారే తప్ప మనల్ని చంపేంత క్రూరమైనటువంటి కఠినమైనటువంటి ప్రభుత్వాలు అయితే రాలేదండి. మన చావుని లేదా క్రీస్తుని గురించి మీరు ప్రకటిస్తే మీరు చంపబడతారు అనేటువంటి ఆ పరిస్థితి ఈరోజు లేదు ప్రపంచంలో. ఒకవేళ కొన్ని చట్టాలను తీసుకొని వచ్చి మీరు సువార్తను ప్రకటించకుండా మిమ్మల్ని ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారే తప్ప సువార్త ప్రకటిస్తే మీరు చంపబడతారు లేదా మీరు చర్చీలే జరుపుకుంటే మీరు చంపబడతారు అని ఒకవేళ ఏదైనా ఒక నియమము లేదా ఒక చట్టం చేశారనుకోండి ప్రభుత్వం, నిజంగా ఎంతమంది నిలబడతారు చెప్పండి మనలో దేవుని కొరకు. రీసెంట్గా ఒక చట్టం చేశారు. ఏంటది? SC ST వాళ్ళకి ఒకవేళ క్రైస్తవులుగా మారితే ఇంకా దానికి సంబంధించినటువంటి ఎలాంటి బెనిఫిట్స్ లేవు అనేసరికి లబోదిబో అని కొట్టుకుంటున్నారు. కొందరేమో లేదు బెనిఫిట్స్ ఇవ్వాలని, కొందరు లేదు వద్దని,
కొందరేమో క్రైస్తవులు స్వార్థ ప్రకటించకుండా, కావలసినది నువ్వు ఏ కులమో ఏ మతమో కాదు దేవునికి, ఏ ముద్రలు నువ్వు దేవుని కొరకు ధరించుకున్నావు అనేటువంటిది, ఏ త్యాగం. ఒకవేళ నిజంగా ఆ ఎస్సీ ఎస్టీ అనేటువంటి వాళ్ళు ఒకవేళ మాకు ఎలాంటి బెనిఫిట్స్ ప్రభుత్వాలు ఇవ్వకపోయినా పర్వాలేదు, మేము దేవునిలోనే ఉంటామని నిజంగా యథార్థంగా దేవుని కొరకు నిలబడితే ఏమండి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ప్రభుత్వాలు ఇచ్చే బెనిఫిట్స్ కంటే డబుల్ బెనిఫిట్స్ ఇస్తాడండి దేవుడు. కానీ ఈరోజు ఎలా ఆలోచిస్తున్నాము అని అంటే, ప్రభుత్వాల మీద అధికంగా ఏమిటి ఆధారపడిపోయి దేవుని మర్చిపోయేటువంటి ఒక స్థితిలోనికి క్రైస్తవులు వచ్చేస్తున్నారు. అదే బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి నువ్వు దేవుని కొరకు ఏ ముద్రలను నువ్వు ధరించుకున్నావు అనే దాని మీదనే పరలోకంలో నీకు ఒక స్థానం ఉంటుందే తప్ప, దేవుని కొరకు ఎలాంటి ముద్రలు ధరించుకోకుండా ఏమిటి నేను దేవుని నమ్ముకున్నాను అని అంటే నీకు పరలోకంలో చోటు ఉండదు. కాబట్టి మీరు సంచారం చేస్తున్నారా దేవుని కొరకు ఆలోచించుకోండి. మీరు లేదా దేవుని కొరకు ఏదైనా మానసిక క్షోభను అనుభవిస్తున్నారా ఆలోచించుకోండి. దేవుని కొరకు మీరు ఏం చేయగలుగుతున్నారో ఆలోచించండి. మీరు చేసే ప్రతి పని అది ముద్రగా దేవుని సన్నిధిలో రాయబడుతుంది. కాబట్టి అలాంటి ముద్రలు ధరించుకోవాలి తప్ప ఏమిటి ఆచార సంబంధమైనటువంటి జీవితాలను ఒకవేళ మనం జీవిస్తున్నాము అని అంటే అది ఎప్పటికీ కూడా దేవుని సంతోషపరిచేది కాదు. మరి ఈ విషయమై మరి పౌలు గారికి మరొక మాటను రాస్తూ తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనాన్ని చూద్దాం పిల్లలు. 19వ వచనం. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభు తన వారిని ఎరుగును అనునదియు, ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలెనను అనునదియు దానికి ముద్రగా ఉన్నది. చాలండి. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది అంటే, దేవుడు వేసినటువంటి సంఘం అనేటువంటి ఈ పునాది ఏదైతే ఉందో అది నిలకడగా ఉంది. అంటే పునాది ఎక్కడ వేశాడు? యేసుక్రీస్తు ప్రభువు వారు పౌలు దగ్గర, పేతురు దగ్గర అన్నారు ఏమని, నీ బండ మీద నా సంఘమును కట్టుదును అంటే పునాది అక్కడ వేశాడు. ఈ పునాది ఎలా ఉందంటే నిలకడగా ఉందంట. ప్రభు తన వారికి ఎదురుగా తన వారిని ఎరుగును అంటే ప్రభు తన వారు ఎవరో ప్రభువుకు తెలుసంట. ప్రభు నామమును ఒప్పుకొని ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవలను. ఎప్పుడైతే మీరు ప్రభువును ఒప్పుకొని దుర్నీతి నుండి తొలగిపోతారో అక్కడ మీకు మొట్టమొదటి ముద్ర వేసేస్తాడండి. ఇతడు నా కుమారుడే, ఇతనికి పరలోకంలో స్థానం ఇవ్వాలి అని ముద్ర, ఫస్ట్ ముద్ర మార్క్ అక్కడ పడిపోతుందండి. దుర్నీతి నుండి మీరు తొలగిపోవాలి, అది ఫస్ట్ ముద్ర. తర్వాత ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసల యందు ముద్రించి వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేల్ గోత్రముల అన్నిటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది. చాలా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 144,000 మంది గురించి నేను గతంలోనే మీకు పాఠం చెప్పాను. ఇక్కడ మనకు కావాల్సిన మాట ఏంటనంటే, ఈ దూత ఏమని చెప్తుంది అని అంటే, మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రముకైనను అండి చెల్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. అంటే ఇక్కడ నొసళ్ళ మీద ఒక ముద్రను దేవుని పిల్లలకి వేస్తాడు. అంటే నీతిమంతులకి దేవుని పిల్లలు అనేటువంటి ముద్ర పడుతుంది. ఈ ముద్ర మీకు మనకు కనిపించదండి. దేవుడు వేసేటువంటి ముద్ర మనకి కనిపించదు, కానీ మన నొసళ్ళ యందు అది వేయబడుతుంది అంటే ఎందరైతే దేవుని కొరకు ఆలోచిస్తారో వారి నొసటి మీద ఇతను దేవుని కుమారుడు అనేటువంటి ముద్ర పడుతుందండి. కాబట్టి ఇక్కడ దేవుని దూత ఏమని రిక్వెస్ట్ చేస్తుంది దేవుని దగ్గర అని అంటే, దేవుని పిల్లలు వీరు అని మేము ముద్రించేంత వరకు కూడా ఏ హాని కలుగజేయవద్దు అని అడుగుతుంది. కాబట్టి దేవుని పిల్లలుగా మన నొసలే ఏమిటి ముద్ర పడుతుంది ఎప్పుడు అని అంటే, దేవుని కొరకు మనం ఆలోచిస్తున్నప్పుడు, దేవుని పని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు, దేవుని రాజ్యం యొక్క వ్యాప్తి కొరకు మనం ఆలోచిస్తున్నప్పుడు ఆ ముద్ర మన నెత్తి మీద అంటే మన నొసటి మీద దేవుడు వేస్తాడట. ఆ దూత వచ్చి మన మన నొసటి మీద ఆ ముద్రను వేస్తుంది. ఇతడు నీతిమంతుడు, ఇతను దేవుని కుమారుడు అని. కానీ అది మన కంటికి కనిపించదు. కంటికి కనిపిస్తే బాగుండేదేమో, కానీ కంటికి కనిపించదు. కంటికి కనిపించకపోయినా మనం చేసే ప్రతి ఆలోచనను బట్టి మనం దేవుని కుమారులమా కాదా, దేవుని పిల్లలమా కాదా అనేటువంటిది అర్థమవుతుంది. అటు మొట్టమొదటిగా మన దుర్నీతి నుండి మనం తొలగిపోవాలి. రెండోది
నీతిమంతులుగా దేవుని యొక్క ఏమండి రాజ్యం కొరకు మనం ఆలోచించి నొసటి మీద ఆయన యొక్క ముద్రను మనం ధరించుకోవాలి. ఉం? ఇక ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరుగా ఉన్నాడు. చాలు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా అదే మాటని చెప్తున్నాడు. ఇక్కడ మీరును సత్యవాక్యమును, ఫస్ట్ థింగ్ ఏంటంటే సత్యవాక్యము అనగా మీ రక్షణ సువార్తను విని, అంటే రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడి ఉన్నారు. ఏమంటే 3వ ముద్ర మనకి ఎప్పుడు అంటే క్రీస్తును మనం విశ్వసించి ఆ సువార్తను మొదటగా సువార్తను విని ఆ సువార్తను వినిన తర్వాత క్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు ఏమవుతుంది అని అంటే పరిశుద్ధాత్మ మనలోనికి వస్తాడు. అదే మనము మరి ఆత్మ చేత ముద్రింపబడుతున్నాము. మరి ఆత్మ ముద్రణ ఎప్పుడు కలుగుతుందో ఏమిటి అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయము 38వ వచనంలో రాయబడింది చూడండి. మరి పరిశుద్ధాత్మ ముద్ర మనం ఎప్పుడు పొందుకుంటాం, పరిశుద్ధాత్మను మనం ఎప్పుడు పొందుకుంటాం అంటే అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయము 38వ వచనం. పేతురు, మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. చాలా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పిల్లరా ఇక్కడ కూడా అదే మాట చెప్తున్నాడు. మరి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు ఏం చెప్పాడో ఇక్కడ పేతురు గారు కూడా అదే చెప్తున్నాడు. అదేంటంటే మీరు మొదటగా మారు మనసు పొందాలి, క్రీస్తు యొక్క సువార్తను విని క్రీస్తుని మీరు అంగీకరించి మీరు బాప్తిస్మము పొందుకుంటే అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుకుందరు అని చెప్తున్నాడు. ఏమిటి పరిశుద్ధాత్మను పొందుకోవడం అంటే ఈరోజు చాలా మంది క్రైస్తవులకు తెలియలేదండి. కనుకనే పరిశుద్ధాత్మను పొందుకోవడము అని అంటే ఏమిటి చర్చిలలో ఏమిటి దగ్గరగా ఏమిటి ప్రార్థనలు చేయడం, కేకలు వేయడం, ఇక ఆరాధన పేరుతో ఎన్నెన్నో చేయడం, తర్వాత పరిశుద్ధాత్మ మా మీదకి వచ్చిందని చెప్పడానికి వాళ్ళు గెంతులు వేయడం, ఇవన్నీ కూడా చూస్తుంటామండి. అవన్నీ కూడా ఏమిటి డూప్లికేట్, అవన్నీ ఒరిజినల్ కాదు. ఒరిజినల్ ఏంటి, రియాలిటీ ఏంటి అని అంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలి అని అంటే మొట్టమొదటిగా మారు మనస్సు అవసరం. క్రీస్తును మనం అంగీకరించి మారు మనస్సు పొందడం. ఏమండి సౌలు గారి విషయంలో మనకు తెలుసు, ఒక దురాత్మ అతన్ని పట్టు పీడించేది. మొట్టమొదటిగా అతనిలో దేవుని ఆత్మ ఉండేదండి. ఈ దేవుని ఆత్మ ఏమయ్యేది అని అంటే అతన్ని విడిచిపోయినప్పుడు దురాత్మ వచ్చి ఆయనలోనికి ప్రవేశించేది. అది సౌలు గారి విషయంలోనే జరిగిందని మీరు అనుకుంటే పొరపాటు. అది ప్రతి మనుషుని యొక్క జీవితంలో అది జరుగుతుంది. ఎప్పుడైతే దేవునికి మనము నమ్మకస్తులుగా ఉంటామో, దేవుని చెప్పిన మాటలను మనం వింటూ దాని ప్రకారంగా నడుచుకుంటుంటామో అప్పుడు దేవుని ఆత్మ మనలో ఉంటుంది. ఎప్పుడైతే మనం పాపానికి చోటిస్తామో దేవుని ఆత్మ మనలో నుండి వెళ్ళిపోయి దురాత్మ మనలోనికి వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనము ఆ పరిశుద్ధాత్మను పొందుకోవాలి అని అంటే ఫస్ట్ మనలో ఉన్నటువంటి ఆ దురాత్మను వెళ్ళగొట్టాలి. అంటే పాపము అనేటువంటి ఏమిటి ఆ నియమాల నుండి మన దేహాన్ని దూరం చేసుకోవాలి. ఆ పాపపు ఒప్పుకోలు మన జీవితంలో జరిగి ఇంకెప్పటికీ కూడా ఇలాంటి పాపము నా ద్వారా జరగదు అనేటువంటి ఏమిటి నియమము నీ శరీరంతో మనం చేసుకోవాలి. ఆ శరీరంతో మనం ఆ నియమాలను మనం చేసుకున్నప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ మనలోనికి వస్తాడు. కాబట్టి ఎప్పుడైతే మనం స్వార్థను అంగీకరించి క్రీస్తుని విశ్వసించి పాప క్షమాపణ నిమిత్తం మనం దేవుని వేడుకొని ఏమిటి ఆ పాపాలను విడిచిపెడతామో అప్పుడు పరిశుద్ధాత్మను మనం పొందుకుంటాం. అంతే తప్పనిస్తే ఏమిటి పాటలు పాడితేనో, గెంతులు వేస్తేనో, ప్రార్థనలు చేస్తేనో పరిశుద్ధాత్మ మనలోనికి వస్తాడు అని ఎప్పటికీ అనుకోకండి. అలా రాడు ఎప్పటికీ కూడా. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఇప్పుడు మనం ముద్ర పొందుకోవాలి. అది చాలా ప్రాముఖ్యం. ఆ పరిశుద్ధాత్మ ముద్ర మనలో ఉందా లేదా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అంటే పాపము నుండి మన దేహాలను దూరం చేశామా, లేదా ఆ పాపముతోనే మనం సహజీవనం చేస్తున్నామా అని ఎప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకోవాలండి. ఒకవేళ ఆ పాపంతో ఇంకా మనం సహజీవనం చేస్తుంటే ఎప్పటికీ కూడా పరిశుద్ధాత్మ ద్వారా ముద్రింపబడిన వారము కాము. కాబట్టి పరిశుద్ధాత్మ అనేటువంటి ముద్రను మనం పొందుకోవాలి అని అంటే పాపము నుండి ఏమిటి ఎల్లప్పుడూ దూరంగా ఉండాలి. అయినంత దూరం మనం పారిపోవాలి పాపం నుండి. అప్పుడే పరిశుద్ధాత్మ మనలో ఉంటాడు. పరిశుద్ధాత్మ ముద్రను మనం పొందుకున్న వారమై ఉంటాము. అందుకని ఏమిటి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో తర్వాత ఏమంటున్నాడు చూడండి, మొదటి అధ్యాయం 14వ వచనంలో దేవుని మహిమకు కీర్తి కలుగునట్టుకై ఆయన ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరుగా ఉన్నాడు.
ఈ ఆత్మ ఎందుకు మనం ఇప్పుడు పొందుకోవాలి? ఆ ఆత్మ ముద్ర మనం ఎందుకు పొందుకోవాలి అని జెప్తున్నాడు అంటే, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన మనలను సంపాదించుకున్నాడంట. ఇప్పుడు ఎందుకు ఈ ముద్రలు మనం ధరించుకోవాలి అనంటే, ఇప్పుడు ఆ ముద్రల ద్వారా ఏం జరుగుతుంది అనంటే, దేవుని నామానికి ఏమండి కీర్తి కలుగుటకై, ఆయన మహిమకు కీర్తి కలుగుటకై ఇప్పుడు మనల్ని సంపాదించుకున్నాడు. ఆ ముద్ర ఏమండి ఇప్పుడు మనకు వేస్తున్నాడు. అలాంటి వారిని ఏం జేస్తాడంట, సంపాదించుకొనిన ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము అంటున్నాడు. అంటే ఇప్పుడు విమోచన కలగాలి. ఈ ఈ పాతాళ లోకంలో నుండి మనం తప్పింపబడి ఏమిటి పరలోకానికి మనం వెళ్ళాలి అని అనంటే, మొట్టమొదటిగా మన దేహము ద్వారా దేవునికి ఏం జరగాలి అంట? కీర్తి కలగాలి. కీర్తి కలగడానికి కోసమే మనల్ని సంపాదించుకున్నాడు. అంటే ఇప్పుడు మనం ముద్రలు వేసుకోవాలి. ఒక్కొక్క ముద్ర వేసుకోవాలి. ఒక్కొక్క ముద్ర వేసుకుంటూ మనం వెళ్ళాలి. అలా ముద్రలు వేసుకుంటూ వెళితేనే మనకి విమోచన అంటున్నాడు. అంటే తప్పింపబడతాము పాతాళ లోకంలో నుండి మనం తప్పింపబడాలి అంటే ఈ ఆత్మ ముద్రను మనం ధరించుకోవాలి. ఇంకా ఈజీగా మీకు అర్థం అవ్వాలి అని అంటే ఏమిటి అప్పుడప్పుడు తల్లులు ఉంటారు. మీకు తెలుసు ఏమిటి వివాహమైన కొత్తలో వాళ్ళు గర్భం దాల్చినప్పుడు ఏమిటి వాళ్ళు గర్భవతులుగా ఉన్నప్పుడు వారి నెల వారి యొక్క ఏమిటి ఆ పొట్ట భాగము పెరుగుతూ ఉండడం మనం కడుపు భాగం పెరుగుతూ ఉంటుంది. ఆ పెరుగుతూ ఉన్నప్పుడు ఏమిటి వారి ఆ కడుపు భాగం మీద కొన్ని చారలు వస్తుంటాయి. ఒక మార్క్స్ వస్తుంటుంది. ఇంగ్లీష్‌లో వాటిని స్ట్రెచ్ మార్క్స్ అంటారు. అంటే వాళ్ళ కడుపు మీద ఎప్పుడైతే ఆ కడుపు ఏమిటి పెరుగుతూ ఉంటుందో వాళ్ళకి ఏమిటి తెల్లగా ఏమిటి ఒక స్ట్రెచ్ మార్క్స్ అనేవి ఫస్ట్ ఏమిటి బిడ్డ పెరుగుతున్నప్పుడు అవి రెడ్‌గా ఉంటాయి. నరాలన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఏమిటి మరి బిడ్డకు జన్మనిస్తుందో ఇచ్చిన తర్వాత ఆ మార్క్స్ ఏవైతే ఉంటాయో అలాగే ఉండిపోతాయండి. అలాగే ఉండిపోయినప్పుడు ఏమిటి ఆ మార్క్స్ చూసుకున్న ప్రతిసారి కూడా తల్లి ఏమిటి ఆ బిడ్డ మీద ఆ అనురాగాన్ని పెంచుకుంటుంది. ఇది నా బిడ్డ కొరకు నేను పొందుకున్నటువంటి ఏమిటి గుర్తులుగా ఆమె చనిపోయేంత వరకు గుర్తుపెట్టుకుంటుందండి. ఆ మార్కులను చూసినప్పుడు ఆ గుర్తులను చూసినప్పుడు ఇది నా బిడ్డ కోసం నేను అనుభవించినటువంటి కష్టము అని ఆ కష్టాన్ని పదే పదే గుర్తు చేసుకుంటుంది. వాడు పెరిగి పెద్దవాడై ఏమిటి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు నేను పడ్డ ప్రయాసకు నా కుమారుడు చక్కగా నడుచుకున్నాడు లేదా నా కుమార్తె చక్కగా నడుచుకున్నదని ఎంతో సంతోషము ఆ తల్లిలో ఉంటుందండి. దేవుడు కూడా అలాగే అనుకుంటున్నాడు. ఇప్పుడు క్రీస్తు ఎన్నో గుర్తులను పొందుకున్నాడు. శ్రమలు పొందాడు. మానసికంగా, శారీరకంగా ఎన్నో శ్రమలు అనుభవించాడు. అనుభవించి తన గుర్తులను ఏమిటి అలాగే ఒక సాక్షిగా ఏంటి దేవుని సన్నిధిలోనికి ఆయన వెళ్ళిపోయి ఆ గుర్తులు ఇప్పటికీ కూడా కనిపిస్తాయి. అంటే తోమ దగ్గరికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక మాట అన్నాడు. నా గాయాలలో నేను చేయబెడితేనే కానీ నన్ను అమ్మవని చెప్పి తన చేతులను చూపించినప్పుడు ఆ గాయాలను చూసి తోమ నమ్మాడు. అంటే మరి ఆత్మగా మారిపోయినప్పటికీ కూడా ఏమిటి మరి ఆ, ఆయన ఆ, ఆయన మరొక శరీరాన్ని లయం కానటువంటి శరీరాన్ని ఆయన ధరించుకున్నప్పటికీ కూడా ఆ గాయాలు కనిపిస్తున్నాయా అంటే దేహములో దేవుని కొరకు ఆయన పొందిన ప్రతి గాయము అలాగే కనిపిస్తుందండి. కాబట్టి ఆ ముద్రలు అలాగే ఉండిపోతాయి ఆ దేహం మీద. ఇంకా పౌలు గారు అనుభవించినటువంటి శ్రమలు, ఆయన పొందినటువంటి బాధలు ఆ ముద్రలు అలాగే ఉండిపోతాయి. కాబట్టి ఈరోజు మనము ఎలాంటి ముద్రలు దేవుని కొరకు మనము పొందుకుంటున్నాం అంటే ఈరోజు శారీరకంగా మనల్ని కొట్టేవారు లేకపోవచ్చు. అక్కడక్కడే ఎవరో ఒకరిని ఇద్దరిని చంపుతున్నారు అనుకోండి, అది వేరే విషయం. కానీ మనల్ని గాయపరిచి మనల్ని ఇబ్బంది పెట్టేంత ఏమంటే హింసలైతే మనకు జరగట్లేదు. కానీ కీర్తనల గ్రంథంలో రాయబడినట్లుగా మన సంచారాలు, దేవుని కొరకు మనం పెట్టే ప్రతి కన్నీరు, దేవుని పని కొరకు మనం చేసేటువంటి ప్రతి ప్రయాణము, ఇవన్నీ కూడా దేవుడు లిఖించుకుంటున్నాడండి. ఆయన రాసుకుంటున్నాడు పుస్తకంలో. మరి నా గురించి దేవుడు మరి తన పుస్తకంలో ఏం రాసుకుంటున్నాడు? దేవుని కొరకు ఏదైనా సంచారం చేయగలుగుతున్నామా? దేవుని కొరకు మన కష్టాలను మనం ఇవ్వగలుగుతున్నామా? ఆకలి దప్పులైనా కూడా దేవుని కొరకు మనం ఆలోచించగలుగుతున్నామా? ఇబ్బందులైనా దేవుని కొరకు ఆలోచించగలుగుతున్నామా? ఒకవేళ మీరు అలా ఆలోచిస్తుంటే మరి ఆ ముద్రలు మీలో కూడా ఉన్నట్లే లెక్క. కానీ ఒకవేళ మనం ఏది చేయకోకుండా ఊరిని అలా కూర్చున్నామండి, దేవుని కొరకు ఏదో చేస్తున్నామండి అని అనుకున్నప్పటికీ కూడా అవి దేవుని యొక్క పుస్తకాలలో రాయబడవండి. దేవుని పుస్తకాలలో రాయబడకపోతే మనము విమోచనకు నోచుకునే వారముగా ఉండము. విమోచన మనకి ఉండదు. కాబట్టి ఆ విమోచన మనకు కలగాలి అని అంటే ఆయన కీర్తి కొరకు మనం ఏదో ఒకటి చేయాలి.
ఆయన కీర్తి కొరకు మనం ఏదో ఒకటి చేసినప్పుడు మాత్రమే ఏమండి మనం పడినటువంటి ఆ ప్రయాస తన పుస్తకాలలో దేవుడు రాస్తాడు. మనం చేసేటువంటి ప్రతి ప్రయాస, ప్రతి ప్రయాణం ఆయన లెక్కించుకుంటూ ఉంటాడు. కాబట్టి ప్రతీది కూడా దేవుని దగ్గర లెక్క ఉందండి. ప్రతి దానికి లెక్క ఉంది. మనం మాట్లాడే ప్రతి మాటకి కూడా దేవుని దగ్గర లెక్క ఉంది. కాబట్టి ఆ లెక్కలలో మనము దొరికిపోకూడదండి. ఇతను నీ కోసం ఏమీ చేయలేదు అనేటువంటి మాట ఒకవేళ వచ్చింది అనంటే, ఆ రోజు మనకు పరలోక ప్రాప్తి ఉండదు. కాబట్టి క్రీస్తు ముద్రలను ధరించుకున్నాడు భూమి మీద. అపోస్తలులు కూడా ఎన్నో ముద్రలను ధరించుకున్నారు. సంఘం కూడా అలాంటి ముద్రలను ధరించుకోవాలని పత్రికలలో ఎన్నో విషయాలను ఏముంది శిష్యులు లేదా అపోస్తలులు రాశారు. వాటిని ఊరినే చదువుకుంటున్నామే తప్ప ఏముంది మన జీవితాలలో అలాంటి ముద్రలు మనం దేవుని కొరకు అనుభవించగలుగుతున్నామా అని ఎప్పుడు మనల్ని ప్రశ్నించుకోవాలి. మనకిచ్చినటువంటి ఈ ఆయుష్కాలంలో ఏముంది కనీసం కొన్ని ముద్రలైనా మనం సంపాదించుకోవాలి. కాబట్టి ఎలాంటి ముద్రలు మీరు దేవుని కొరకు సంపాదించుకుంటారో నుండి ఆ ఆలోచనను మీకే విడిచిపెడుతున్నాను. మరి చక్కగా ఆలోచించి దేవుని కొరకు నుండి మీ దేహంతో ఎన్నో ముద్రలను సంపాదించుకొని పరలోక రాజ్యంలో ఒక మంచి స్థానాన్ని పొందుకోవాలని కోరుకుంటూ మరి నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకొని ఈ క్లాస్ ముగించుకున్నాం. మమ్మల్ని అతిమికులుగా ప్రేమించినటువంటి మా పరలోక తండ్రి, జీవాధిపతి, జీవం గల దేవ, మీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు తెలియజేసుకుంటున్నాను తండ్రి. మరి సాయంకాల సమయంలో నా తండ్రి ఇంతవరకు ఆన్లైన్ క్లాస్ ద్వారా మీ మాటలను నా తండ్రి మేము నేర్చుకోవడానికి ఇచ్చినటువంటి చక్కని అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. అవునా తండ్రి, మీ కొరకు భూమి మీద మేము ఎన్నో ముద్రలను ధరించుకున్న వారమై ఉండాలని నా తండ్రి మీరు ఆశపడ్డారు. కానీ నేడు ఉన్నటువంటి క్రైస్తవ ప్రపంచం ఎన్నో ఆచారాలలో మునిగి తేలుతుందే తప్ప ఇలాంటి ముద్రలు ధరించుకోవాలి అనేటువంటి ఆలోచన లేకుండా మీకు దూరస్తులుగా ఉంటున్నారు నా తండ్రి. అలాంటి విషయంలో మీ కనికరాన్ని చూపించండి. వారికి కూడా నా తండ్రి మీ ముద్రలేంటో నేర్పించడానికి సాయం చేసి నడిపించండి. కుమారుడు నా తండ్రి ఈ లోకానికి వచ్చినప్పుడు ఎన్నో ముద్రలను భరించాడు. తాను పొందినటువంటి గాయములు, మానసిక నా తండ్రి బాధలు, క్షోభలు అన్నీ కూడా నా తండ్రి మీ చేత అంగీకరింపబడి పరలోకంలో అతనికి మరలా నా తండ్రి ఆ స్థానాన్ని నిలిచారు. పౌలు గారి విషయంలో మేము ఆలోచించినప్పుడు కూడా నా తండ్రి ఎన్నో నా ప్రభావ ముద్రలను నేను క్రీస్తు యొక్క ముద్రలను నా శరీరంలో నేను పొంది ఉన్నానని చెప్తున్నాడు. ఆయన ప్రయాణాలు నా తండ్రి, ఆయన నా తండ్రి పొందినటువంటి దెబ్బలు, ఎన్నో మోసాలు నా తండ్రి ఆయన జీవితంలో జరిగినప్పటికీ కూడా మిమ్మల్ని విడవకుండా మీ యందు స్థిరుడుగా ఉంటూ నా తండ్రి తన ప్రాణం అంతనే కూడా, తన జీవం అంతే కూడా, తన ప్రతిదినం అంతా కూడా నా తండ్రి మీ కొరకు త్యాగం చేసి అనేకుల రక్షణార్థమైన తండ్రి ప్రయాసపడినటువంటి మరి గొప్ప వ్యక్తిగా మేము చూస్తున్నాం. మేము కూడా అలా ఉండాలని మీరు ఆశపడుతున్నారు. సంఘం కూడా అలాంటి ముద్రలు ధరించుకోవాలని ఆశపడుతున్నారు. అలాంటి ముద్రలు మాలో ఉండాలంటే నా తండ్రి దుర్మార్గత నుండి మేము తొలగిపోవాలి. మీ యొక్క నీతి మాటలను మేము నా తండ్రి అంగీకరించి వాటిని అనుసరించాలి. మీ నామానికి కీర్తి తెచ్చే వారంగా మేము ఉండాలి. అప్పుడే నాకు తండ్రి మాకు విమోచన. కాబట్టి ఆ విమోచనాన్ని నా తండ్రి మేము పొందుకోవడానికి, ఈ ముద్రలను మేము కూడా ధరించుకోవడానికి కావాల్సినటువంటి నా ప్రభా మరి జ్ఞానాన్ని, వివేచన, ఆలోచన అనుగ్రహించి నడిపించండి. ఈ భూమి మీద నా తండ్రి మేము బ్రతికినంత కాలము నా ప్రభా తండ్రి ఈ ముద్రలే మా వెంట వస్తాయని నా ప్రభా తండ్రి మీ లేఖనాలు సెలవిస్తుంటున్నాయి కనుక ఈ ముద్ర లేని వారు నా తండ్రి మీ వారు కాదు. ఆ ముద్రలు పొందుకున్న వారే మీ వారు. కాబట్టి మా నొసలేందు నా తండ్రి మీరు వేసేటువంటి ఆ ముద్రను మేము పొందుకొని నా ప్రభు మీ పనిలో ముందు కొనసాగటకు సాయం చేసి నడిపించండి. ఇంతవరకు మీ బిడ్డలు మీ మాటలు విన్నారు నా తండ్రి. మాటలు వ్యర్థంగా పోకుండా వారి హృదయాలలో నా తండ్రి ఫలించలాగిన వారి కార్యసిద్ధి నా తండ్రి కలుగు చేయలాగిన సాయం చేసి నడిపించండి. ఈ సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. మరి సంఘానికి కట్టుబడిన ప్రతి కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. మరి తల్లోంచి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్నటువంటి ప్రతి అవసరతలు నా తండ్రి మీ చిత్తానుసారంగా నా తండ్రి అనుగ్రహించి నడిపించమని కోరుకుంటూ ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే నా తండ్రి అటు బిడ్డలను జ్ఞాపకం చేసుకుని నా తండ్రి మీ చిత్తమైతే వారికి ఆరోగ్యాన్ని అనుగ్రహించి మీ సన్నిధిలో నా ప్రభుత్వ ఆరోగ్యవంతులుగా నిలబడి మీ పనిని జరిగించడానికి సాయం చేసి నడిపించండి. ప్రతి బిడ్డ విషయంలో మీ చిత్తం ఏమై ఉంటున్నదో ఆ చిత్తాన్ని మీరు జరిగించమని కోరుకుంటూ మరి ప్రతి బిడ్డ కూడా నా తండ్రి మీ కొరకు త్యాగం చేయడానికి సిద్ధ మనసుకులై నా తండ్రి ప్రతి పనిని జరిగించడానికి సాయం చేసి నడిపించమని కోరుకుంటూ చక్కని నా తండ్రి క్లాసెస్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మరి సామాన్య గారికి గారికి కూడా తోడుగా ఉండండి. సంఘ విషయంలో నా తండ్రి మీ చిత్తం ఏమైంటున్నదో ప్రతిదీ కూడా మీ చిత్తానుసారంగా జరిగించండి. ఎంతో ఆసక్తితో మీ బిడ్డలు నా తండ్రి మీ వాక్యంలో ఎదుగుతుండగా అపవాది వచ్చి నా తండ్రి ఆ మాటలను ఎత్తుకొని పోకుండా నా తండ్రి వారి హృదయాలలో భద్రపరిచి నడిపించండి. రాబో దినాలలో అనేక మందికి నా తండ్రి మరి ఈ మాటలను ప్రకటించడానికి నా తండ్రి బిడ్డలు కావాల్సినటువంటి
మనోధైర్యాన్ని నా తండ్రి మరి మార్గాన్ని మీరు సరళం చేసి నడిపించమని కోరుకుంటూ మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీ చిత్తమైతే మరొకసారి మేమందరం ఈ విధంగా కూడుకొని నా తండ్రి మీరు ఆనందించేటువంటి గొప్ప ధన్యతను భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహిస్తారని ఆశపడుతూ మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. తోడు ఉండి నడిపించమని కోరుకుంటున్నాం. ఈ ప్రార్థన స్పర్శ నామంలో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం. ఆమేన్. అన్న మరి యేసుప్రభు వారు 3 రోజులు మరి సమాధిలో ఉండటం అనేది మనం చూస్తున్నాం. ఇది శుక్రవారం, శనివారం, ఆదివారం. శుక్రవారం చనిపోతే మరి ఆదివారానికి 3వ రోజు అవుతుంది కదా ఉదయానికి. ఆ 3 రోజులు లెక్క కొంచెం కన్ఫ్యూజింగ్ ఉందన్న, కొంచెం వివరిస్తారా అని. యాక్చువల్లీ మరి ఈ సందర్భం గురించి ఆ విషయం వివరించాలి అని అంటే కాస్త ఎక్కువ టైం పడుతుంది. కానీ నేను క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. బైబిల్లో మనకి 3 సందర్భాలలో లేదా 3 విధాలుగా ఈ సందర్భం రాయబడింది. ఒకటి 3వ దినమున లేచాడు అనేటువంటిది, లేదా 3వ దినాన లేచాడు అని ఒక సువార్తలో రాస్తే, 3 దినముల తరువాత అని కొన్ని సందర్భాలలో రాయబడింది. కొన్ని సందర్భాలలో అయితే 3 రాత్రింబగళ్ళు అని రాయబడింది. సో మొట్టమొదటి సందర్భం 3 రాత్రింబగళ్ళు అనేటువంటిది యోనా గారి అంశాన్ని తీస్తూ యూదులు పదే పదే క్రీస్తు దగ్గరకు వచ్చి ఏదైనా ఒక సూచన మా కొరకు చేయండి అని పదే పదే అడుగుతుంటారు. అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు, మీరు దుష్ట మనసు కలిగిన వారు కనుక మీకు ఎలాంటి సూచనలు కనబడవు, కానీ మరి యోనా గారు 3 రాత్రింబవళ్ళు చేప కడుపులో ఉన్నట్లుగా మనుష్య కుమారుడు భూగర్భమందు ఉంటాడు అనేటువంటి సందర్భంలో ఆ మాట చెప్తాడు. కాబట్టి 3 రాత్రింబవళ్ళు అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ ఈ 3 రాత్రింబవళ్ళు అనగానే 3 రాత్రులు 3 పగలు లెక్కేసేకి వెళ్ళి చాలా మంది తప్పు చేస్తున్నారు. కానీ అది ఒక ఉపమానంగా, లేదా ఉపమానం అంటే ఒక ఎగ్జాంపుల్గా చెప్పినటువంటి విషయమే తప్పనిస్తే యాజ్ ఇట్ ఈస్గా లిటరల్గా దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన మాట కాదు. 3 రాత్రింబగళ్ళు అనగానే 3 రాత్రులు 3 పగల్లో ఉంటాను అనేటువంటి లిటరల్గా చెప్పినటువంటి మాట కాదు. అలాగే ఇప్పుడు ఒకవేళ మనం అది 3 రాత్రింబగళ్ళు అని మనం చెప్పి తప్పుడు లెక్క వేస్తే ముస్లిం సహోదరులు వెంటనే ఒక ప్రశ్న వేస్తారు, మరి యోనా కడుపులో యోనా తిమింగలం కడుపులో చనిపోయి ఉన్నాడా బ్రతుకున్నాడా అని అంటారు. లిటరల్గా మనం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే యోనా వచ్చి చేప గర్భంలో బ్రతికున్నాడా చనిపోయి ఉన్నాడా అనే ప్రశ్న వస్తుంది. కాబట్టి కొంతమంది ఈ ప్రశ్న వేయగానే ఇంకొంతమంది ఏం చెప్తారంటే యోనా చనిపోయాడు చేప గర్భంలో, మరలా బ్రతికింపబడి బయటికి వచ్చాడు అనేటువంటి బోధలు కూడా చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ అది ఒక ఎగ్జాంపుల్గా చెప్పాడు. యోనా ఎలాగైతే ఉన్నాడో నేను ఉంటానంటే ఇక్కడ నేను బ్రతికుంటానని కాదు, చనిపోతాను, చనిపోయిన తర్వాత నేను లేస్తాను. కాబట్టి 3వ దినము అనగానే శుక్రవారం నాడు చనిపోయాడు, శనివారం సమాధిలో ఉన్నాడు, ఆదివారం అంటే 3 రోజుల లెక్క మనకు వస్తుంది. కాబట్టి 3 రాత్రింబగళ్ళు అనేది ఒక ఎగ్జాంపుల్గా చెప్పాడే తప్ప దానిని లిటరల్గా తీసుకోకండి. 3 రాత్రింబగళ్ళు అనే లెక్క వేసేకపోతే మీకు ఎక్కడో బుధవారం చనిపోయినట్టో లేదంటే గురువారం చనిపోయినట్టో ఉంటుంది. ఆ లెక్క మీరు తీసుకోకండి. ఒకవేళ ఆ లెక్క మనం తీసుకుంటే ఇంకా యోనా బ్రతికి ఉన్నాడు కదా చేప కడుపులో, కాబట్టి యేసుక్రీస్తు కూడా చనిపోలేదు, ఆయన బ్రతికే ఉన్నాడు, ఎక్కడో దాంకొని ఉన్నాడు 3 రోజులు అని చెప్పేటువంటి వాదనలు కూడా వస్తాయి. కాబట్టి అలాంటి వాదనలకు మనం అవకాశం ఇవ్వకూడదు. రెండోది 3వ దినమున లేచాను అనేటువంటిది ఎక్కువ సార్లు చెప్పబడింది బైబిల్ గ్రంథంలో. ఎక్కువ సార్లు 3వ దినమున లేచాను అనేటువంటి మాట మనకి ఎక్కువ సార్లుగా కనబడుతుంది. కాబట్టి ఒకవేళ మీ దగ్గర రెఫరెన్స్ బైబిల్స్ ఉంటే ఒకవేళ మీరు క్రాస్ చెక్ చేసుకుంటే 3వ దినమున లేచాను అనేటువంటి మాట ఎక్కువగా ఉంటుంది. 1-2 సందర్భాల్లో మాత్రం 3 దినముల తరువాత లేచాను అనే మాట కూడా ఉంటుంది. అక్కడ 3 దినములన్నా 3 రాత్రింబగళ్ళు అన్నా 3 రోజులే మనం లెక్కేసుకోవాలి. 40 రాత్రింబగళ్ళు ప్రచండ వర్షంతో కురిసింది అని అంటే మీరు ఎన్ని రోజులను లెక్కేస్తారు? 3 రాత్రులు అంటే 40 రోజులు అంటే 40 రాత్రులు 40 పగులు అనగానే 80 రోజులని లెక్కేరు కదా. మోషే కాలంలో 40 రాత్రులు 40 పగుళ్ళు ప్రచండమైనటువంటి వర్షం కురిసిందని చెప్తారు, 40 రోజులు అని చెప్పడం. అలా చెప్పినా కూడా మనం దానిని 40 రోజులనే లెక్కేస్తాం. రాత్రులు చెప్పాడు, పగులు చెప్పాడు కాబట్టి 40 రాత్రులు 40 పగులని లెక్కేసి 80 రోజులని మనం లెక్కేయం.
40 రోజులనే మనం లెక్కేస్తాం. కాబట్టి ఇక్కడ 3 అనగానే 3 రోజులని మాత్రమే గుర్తుపెట్టుకోండి. అది శుక్రవారం, శనివారం, ఆదివారం. ఇకపోతే దీని గురించి ఈ వివాదాస్పదమైనటువంటి ఆలోచన అవసరమా అంటే దీని గురించి ఏమండి అవసరం లేదు. వివాదాస్పదమైనటువంటి ఇది ఎప్పుడు చనిపోయాడు అనే దాని గురించి ఒక వివాదం అవసరం లేదు. ఆయన శుక్రవారం చనిపోయాడో లేదా బుధవారం చనిపోయాడో లేదా గురువారం చనిపోయాడో అనే దాని గురించి ఎక్కువగా మీరు స్ట్రెస్ చేసి ఆలోచించడానికి వెళ్ళకండి. ఎందుకంటే ఆయన సిలువ వేయబడినటువంటి రోజు ఎప్పుడు అనేటువంటిది బైబిల్ మనకి స్పష్టంగా చెప్పలేదు. అట్లా మనం చెప్పాలంటే శుక్రవారం అనేటువంటి మాట మనకి కనిపించింది. ఆయన లేచింది ఆదివారం అని మాత్రం రాయబడిందే తప్ప ఇక శుక్రవారం అనేటువంటి లెక్క ఎట్లా వచ్చింది అని అంటే యూదులు 3 దినాలు ఎలా లెక్కేస్తారంటే 3 రాత్రింపగళ్ళైనా 3 రోజులుగానే లెక్కేస్తారు. 3వ దినం అన్నా కూడా 3 రోజుల్లాగానే లెక్కేస్తారు. 3 రోజుల తర్వాత అన్నా కూడా 3 రోజుల లాగానే లెక్కేస్తారు. 3 రోజుల తర్వాత అన్నా అంటే 3 రోజుల 3వ రోజు ఏ టైంకైనా కూడా జరుగుండొచ్చు అనేటువంటి లెక్కలు వేస్తారు. కాబట్టి ఆ యూదుల లెక్కల ప్రకారమే ఆ 3 రోజులు అనేటువంటిది శుక్రవారంగా లెక్కగట్టారు. ఇకపోతే ఆ రోజు ఉన్నటువంటి క్రైస్తవులు ఈ క్యాథలిక్ సంఘాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు కూడా కొన్ని లెక్కలు వేసే అది శుక్రవారం అనేటువంటిది ధృవీకరించే శుక్రవారంగా పాటిస్తున్నారు. అంటే దాన్ని ఒక లెక్క వేసి ఈ రోజు మనం ఎవరో కొంతమంది అడుగుతున్నటువంటి ప్రశ్నను బట్టి ఆ రోజులను మార్చే ప్రయత్నం చేస్తున్నారు కానీ అలా చేయకండి. అది ఇంకొక మాట ఏంటంటే ఎప్పుడు చనిపోయాడు అనే దాని మీద ఏమిటి వాదించుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. అది ఏ రోజు అనేటువంటిది మన బైబిల్ స్పష్టంగా చెప్పలేదు. కానీ యూదుల ఆచార ప్రకారంగా 3 రోజులను లెక్క వేసి అది శుక్రవారము అని వాళ్ళు లెక్కించారు. రెండవదిగా సబ్బత్ దినము తర్వాత రోజు ఉంది అని చెప్పబడింది కాబట్టి సబ్బత్ దినం వాళ్ళకి శనివారంగా లెక్క వేసుకుంటారు. కాబట్టి మరి శుక్రవారం అంటే సబ్బత్ దినానికి ముందు రోజు ఆయన సిలువ వేయబడ్డాడు అనేటువంటి లెక్క ప్రకారంగా శుక్రవారంని వాళ్ళు యేసుక్రీస్తు సిలువ వేయబడిన రోజుగా, తర్వాత రోజు సబ్బత్ దినము, తర్వాత ఆదివారం విశ్రాంతి దినముగా ఆ లెక్క తీసుకొని శుక్రవారంగా చెప్పారు. కాబట్టి 3 రోజులు అని అన్న 3 రాత్రింపగళ్ళన్నా ఏమిటి వాళ్ళకి లెక్క 3 రోజులు లెక్క లేదా 3వ రోజు అన్నా కూడా 3 రోజులు లెక్కే. కాబట్టి మనం శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజులు లెక్క తీసుకుంటాం. అంతే తప్పనిస్తే ఏమిటి కొన్ని లిటరల్గా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. బైబిల్ కొన్ని లిటరల్గా మనం తీసుకోవడానికి వెళితే చాలా తప్పులు జరుగుతాయి మన వల్ల. కాబట్టి ఒకవేళ దేవుని చిత్తం అయితే నెక్స్ట్ ఎప్పుడైనా నేను తీసుకుంటే ఈ క్లాస్ నేను ఇంకా ఎక్కువగా రెఫరెన్స్లతో సహా వివరణ తీసుకుంటాను. కాబట్టి ఇప్పుడు మీకు అర్థం అవడానికి మాత్రమే క్లుప్తంగా నేను చెప్తున్నాను. అర్థం చేసుకోండి. 3 రోజులన్నా యూదుల ప్రకారంగా, మన ప్రకారంగా కాదు, యూదుల ప్రకారంగా 3 రోజులన్నా 3 రాత్రింపగళ్ళన్నా 3వ రోజన్నా 3వ రోజు తర్వాత అయినా 3 రోజులుగానే వాళ్ళు లెక్కేస్తారు. ఆ 3 రోజుల లెక్క మనకి శుక్రవారం, శనివారం, ఆదివారం లెక్క వస్తుంది. క్లారిఫై అయింది అనుకుంటాను. అంటే కొంతమంది ఆయన శిలువలో చనిపోయినప్పుడు 3 గంటలు అనే సమయం ఉంది కాబట్టి మధ్యాహ్నం అక్కడి నుంచి లెక్కేయడం ప్రారంభిస్తారన్నా. అంటే అది ఒక రోజు కంప్లీట్ అవ్వదు కదా. మరి మధ్యాహ్నము ఆయన చనిపోలేదు కదా, ఉదయం సెలవుకి వేయబడ్డాడు. మరి మధ్యాహ్నం వరకు ఆయన ప్రాణం ఉన్నది. సో ఆయన ప్రాణము ఎప్పుడైతే పోయిందో అప్పటి నుంచి అది కౌంట్ అని చెప్పి 3 గంటల నుంచి మధ్యాహ్నము మళ్ళీ నెక్స్ట్ రోజు అంటే శనివారం 3 గంటలకి ఒక రోజు, ఆ తర్వాత మధ్యాహ్నం ఆదివారం మధ్యాహ్నం 3 గంటల వరకు 3 రోజులు వస్తుంది అనే లెక్కలు కూడా మరి కడతారు. ఇప్పుడు ఆ విధంగా మనం ఆలోచిస్తే మనం యూదుల ప్రకారంగా ఆలోచించాలి కానీ మన 24 గంటల సేపు లెక్క ప్రకారంగా మనం ఆలోచించకూడదు. యూదులు రోజు లెక్కలు వేరు, మన లెక్కలు వేరు. మనం ఇప్పుడైతే టెక్నాలజీ వచ్చింది 24 గంటలు అని మనం లెక్క వేసుకుంటూ ఒక రోజుని మనం లెక్క పెడతాం. కానీ యూదులు అలా కాదు, సాయంత్రం నుండి సాయంత్రం వరకు లెక్కేస్తారు ఒక రోజు. కాబట్టి శుక్రవారం మధ్యాహ్నం చనిపోయాడు అని అంటే అది శుక్రవారం లెక్కే వస్తుంది. నేను ఆదివారం మీ దగ్గరకు వస్తాను, మీ చర్చికి నేను వస్తాను అని అంటే దాని అర్థం ఏంటి? ఆదివారం ఏ టైం అయినా ఒక టైంలో నేను వస్తానని, ఒక టైం మనం ఫిక్స్ చేసుకుంటే ఉదయం 10 గంటలకు వస్తాను అంటే ఉదయం 10 గంటలకు వస్తానని చెప్తున్నట్లు లెక్క. ఒకవేళ నేను టైం చెప్పకుండానే ఆదివారం వస్తాను అని అంటే అర్థం ఏంటి? ఆదివారం ఏదో ఒక రోజు ఏదో ఒక టైంలో నేను మీ దగ్గరకు వస్తాను. కాబట్టి నేను ఉదయం 10 గంటలకు వచ్చాను కాబట్టి అది ఆదివారం ఉదయం 10 గంటలు కాబట్టి అది ఆదివారం లెక్కేస్తాను అంటే నేను రాత్రి 11:50కి వచ్చినా అది ఆదివారం లెక్కే వస్తుంది. ఇక మా వాడు ఉన్నాడు, మా రెండో వాడు ఉన్నాడు, మీకు తెలుసు, జాన్సన్. అతడు శుక్రవారం కరెక్ట్గా 11:55 పుట్టాడు. శుక్రవారం రాత్రి 11:55 పుట్టాడు వాడు హాస్పిటల్లో. ఇప్పుడు వాడి బర్త్డే నేను శుక్రవారం అని లెక్కేస్తానా లేదంటే శనివారం అని లెక్కేస్తానా?
శుక్రవారం అనే లెక్క. లెక్కేస్తాను. ఎందుకంటే 5 నిమిషాలు, కేవలం 5 నిమిషాలు మాత్రమే తేడా. ఇంకొక 5 నిమిషాలు వాడు అటుగా పుట్టుంటే శనివారం లేదా 14వ తారీఖు పుట్టినట్లుగా లెక్కేసేవాడు. కాబట్టి సమయాలు మనము ఈ సమయం నుండి ఈ సమయం అని 24 గంటలు లెక్కేసుకోకూడదు ఎప్పటికీ కూడా. రోజును మనం లెక్కేయాలి తప్ప అది ఏ సమయం అనేటువంటిది మనం లెక్క వేయకూడదు. అది ఆ రోజులో ఏ సమయం అయినా అయి ఉండొచ్చు. అది ఆ రోజుకు సంబంధించిందే అయి ఉంటుంది. కాబట్టి ఆ రోజును మనం లెక్క తీసుకోవాలి తప్ప 24 గంటలు సమయాన్ని మనం వేసి లెక్క కట్టకూడదు. మరో క్వశ్చన్, మరి యేసుప్రభు చనిపోయి లేచిన తర్వాత ఆయన మహిమ శరీరం ధరించుకున్నాడు కాబట్టే కదా మరియాని ముట్టద్దు అని చెప్పాడు. ఎందుకంటే మనలాంటి శరీరం ఉన్నట్లయితే ఆయన శిష్యులు అందరూ ప్రార్థన చేసేటప్పుడు ఆయన తలుపు తట్టి లోపలికి వెళ్ళేవాడు. కానీ ఆయన అట్లే ఆయనని అంటే మరి వాళ్ళు తలుపు వేయబడి ఉండగా ఆయన మధ్యలో వచ్చి వారికి ప్రత్యక్షమైన మాట రాయబడింది. అంటే దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు ఆయనకి వెంటనే, అంటే ఆయన లేచిన తర్వాత ఆయనకి మనలాంటి శరీరం కాకుండా మహిమ శరీరం వచ్చిందని. ఇంకా ఆయన మరియాతో ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళలేదు కనుక నన్ను ముట్టుకోవద్దు అనే మాట చెప్తాడు అనేది వాస్తవమే కదా. అవును. ఇప్పుడు యాక్చువల్గా మనకి కూడా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మహిమ శరీరము, లయమయ శరీరము, శాశ్వతం ఉండేటువంటి శరీరం గురించి వివరిస్తూ లాస్ట్కి వచ్చేసరికి క్రీస్తు అలాంటి శరీరాన్ని ధరించుకున్నాడు కాబట్టి మనం కూడా దాని కొరకు ప్రయాసపడాలి అని చెప్తారు. ఇక శిష్యులందరూ కూడా సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు, లేదా మొట్టమొదటిగా స్త్రీలు వెళ్ళారు, సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువు వారు మహిమ శరీరాన్ని ధరించుకోకపోతే ఆయన శరీరం అక్కడే ఉండాలి, సమాధిలోనే ఉండాలి. కాబట్టి అక్కడ శరీరం కూడా లేదు అని అంటే ఆ శరీరమే మహిమ శరీరంగా మరి చేంజ్ అయినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మన శరీరాలు కూడా ఇప్పుడు మనం ఏదైతే ఈ శరీరాన్ని ధరించుకుని ఉన్నామో మనము కూడా ఈ శరీరాన్నే మరలా మహిమ శరీరంగా పొందుకుంటాం. కాబట్టి ఇప్పుడున్నటువంటి దేహానికి రక్తము అవసరం ప్రాణం ఇవ్వడానికి. కాబట్టి ఆ మహిమ శరీరాన్ని మనం పొందుకుంటే ఈ రక్త మాంసాలు ఉండవు, కానీ ఆ శరీరం వేరుగా ఉంటుంది. క్రీస్తు పొందుకున్నది ఆ శరీరమే. కాబట్టి అలాంటి శరీరాన్ని మీరు పొందుకుంటారు అని చెప్పడానికే ఆయన శిష్యులకు కానీ స్త్రీలకు కానీ తర్వాత అనేక మందికి కనిపించాడు. దళితులకు రాసినటువంటి మొదటి పత్రికలో చెప్తుంటారు లిస్ట్ అంతా కూడా ఎవరెవరు కనిపించాడు అనేటువంటిది ఆయన లేచిన తర్వాత. కాబట్టి ఆయన పొందుకున్నది మహిమ శరీరమే. అలాంటి శరీరం మనము పొందుకుంటాము. ఏ శరీరం అయితే మీరు పాతి పెట్టారో, ఏ శరీరం అయితే మీరు పాతి పెట్టారో ఆ శరీరమే మరలా మీరు పొందుకుంటారు. కానీ ఆ శరీరము మహిమ శరీరంగా మార్చబడుతుంది అని మనకి చెప్పడానికే క్రీస్తు మహిమ శరీరంతో లేచాడు. అలాగైతే మరి తోమ డౌట్ పడినప్పుడన్నా ఆయన క్రీస్తు వచ్చాడు అని శిష్యులు చెప్పినప్పుడు తోమాకి, నేను నమ్మను ఈ మాటని, ఆయన గాయంలో వేలు పెడితే కానీ నేను నమ్మనే మాట అని అంటే మనం లేఖనాల్లో చూస్తాము. మరి ఇప్పుడు తోమ అనుకున్నట్టే మరొకసారి యేసుప్రభు వారి మధ్యకి వచ్చినప్పుడు ఆయన గాయాలు వారికి చూపించి, అంటే ఆయన చేతికి ఉన్న గాయాలు చూపింటే ఆయన వేలు పెడతాడనే మాట మనకు కనిపిస్తుంది. అట్లయితే మనకి ఆయన చేతుకున్న గాయం అలాగే ఉంది అని, శిలువలో తగిలిన గాయము అది మహిమ శరీరము అయినప్పుడు ఆ గాయం మానలేదా, లేకపోతే ఆ గాయం మరి వారు నమ్మటానికి కోసం యేసుప్రభు చూపించాడా అన్నమాట. అదేనండి, ఇప్పుడు ఇంతవరకు చెప్పిన పాఠం అదే. ముద్రలు అంటే ఇప్పుడు మనం శరీరంతో దేవుని కొరకు ఏ గాయాలు అయితే పొందుకుంటామో ఆ గాయాలు అలాగే నిలబడిపోతాయి శాశ్వతంగా. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా తను పొందినటువంటి గాయాలు ఏవైతే ఉన్నాయో అవి ఆయన దేహాన్ని చూసినప్పుడు క్రీస్తు మన కొరకు అనుభవించినటువంటి మరి ఆ శ్రమలు మనకు గుర్తు రావాలి, ఆ గుర్తులు మనకి గుర్తొస్తాయి. కాబట్టి తోమా కూడా ఎప్పుడైతే చూడాలని ఆశపడ్డాడో ఆ మహిమ శరీరంలో ఉన్నప్పటికీ కూడా ఆ గాయాలు రుజువుగా కనబడుతున్నాయి, అవి ముద్రలుగా కనబడుతున్నాయి. కాబట్టి మరి తోమా అది చూసినప్పుడు ఆయన ఆ గాయాలలో వేలు పెట్టడం, ఆ నమ్మడం అదంతా కూడా మనం చూస్తున్నాం. కాబట్టి క్రీస్తు ధరించుకున్నటువంటి ఆ మహిమ శరీరం ఏదైతే ఉందో, మహిమ శరీరాన్ని ధరించుకున్నప్పటికీ కూడా దేవుని కొరకు ఆయన పొందినటువంటి గాయాలు ఏవైతే ఉన్నాయో అవి కనబడుతూనే ఉంటాయి. మనం కూడా దేవుని కొరకు ఏవైనా గాయాలు పొందుకుంటే మన దేహం కూడా అలాగే సాక్ష్యం ఇస్తుంది మన గురించి. అవే మనం ధరించుకోవాల్సినటువంటి ముద్రలు కూడా. థ్యాంక్ యూ అన్న.